Let's go to John 9:31. Let's go to John 9:31. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. చల్మా ఈరోజు ఒక డిఫరెంట్ సబ్జెక్ట్స్ని అండ్ డిఫరెంట్ టాపిక్ని దేవుడు బైబిల్లోంచి తీయడం జరిగింది. అండ్ లుక్ ఎట్ వన్ థింగ్, మెనీ ప్రేయర్స్ ఆర్ నాట్ ఆన్సర్డ్. చాలా ప్రార్థనలు దేవుడు వినలేదు. రెండవది, జవాబు రాలేదు. మనము బట్ స్టిల్ వి ప్రే, అయినా ప్రార్థన చేస్తాం. మరి ప్రార్థన కాకుండా ఇంకా వేరే సొల్యూషన్ ఏం లేదా మనకు అని మనం వెతుకుతూ ఉంటాం. అసలు ఈ భూమి మీద దేవుణ్ణి సంప్రదించాలంటే ప్రార్థనే చేయాలా? ఈ భూమి మీద దేవుణ్ణి కలుసుకోవాలంటే, ఈ భూమి మీద దేవుడికి ఏదైనా చెప్పాలంటే త్రూ ప్రేయరే చేయాలా అని చాలామందికి చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి. కొందరికి ఎలా ఉంటాయంటే, దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు అని కొందరికి చాలా డౌట్. చాలామంది పిల్లలు కూడా చెప్తూ ఉంటారు, దేవుడు మా అమ్మ ప్రార్థన చాలా వింటూ ఉంటాడండి, మా నాన్నగారి ప్రార్థన దేవుడు వింటాడండి అని చాలామంది చెప్తా ఉంటే నేను చాలా విన్నాను అవి యాక్చువల్లీ. ఎందుకంటే సాక్ష్యాలు వచ్చాయి, సాక్ష్యాలు ఉత్పత్తి అయినాయి, సాక్ష్యాలు జనరేట్ అయ్యాయి. ఆ ప్రేయర్ చేసినప్పుడు పుట్టినటువంటి సాక్ష్యాలు. కానీ ఈరోజు నేను మీకు చెప్పబోయే ఈ అంశాన్ని బట్టి మీరు కొంత కలవరపడచ్చు, కొంచెం టెన్షన్ పడచ్చు, కొంత ఆందోళన చెందచ్చు. చాలా ఉన్నాయి. ఓకే, ట్రై టు లిసన్ వెరీ కేర్ఫుల్లీ. చాలా జాగ్రత్తగా వినండి. ఈ భూమి మీద కొందరి ప్రార్థన దేవుడు వినడు. You can write it down. God won't hear some people's prayers. దేవుడు కొందరు ప్రార్థన చేస్తే వినడు. ఓకే, దట్స్ మై టాపిక్ టుడే. కొందరు ప్రార్థన చేస్తే దేవుడు వినడు. అది ఈరోజు టైటిల్. అమ్మో, ఇప్పుడు దాకా చేసింది ఏంటి? నేను పొద్దున్న లేచి చేసుకుంటాను, మధ్యాహ్నం చేసుకుంటాను, సాయంకాలం చేసుకుంటాను, రాత్రి చేసుకుంటాను, పనుకోబెడప్పుడు చేసుకుంటాను, చాలా చేసుకుంటాను నేను ప్రార్థనలు. అంటే ఏవి దేవుడికి వినబట్టలేదా? ఈ సర్మన్ అయిపోయిన తర్వాత మీకు తెలుస్తుంది దేవుడు ఎవరి ప్రార్థనలు వింటాడు, దేవుడు ఎవరి ప్రార్థనలు వినడు. దేవుడికి ఎవరి ప్రార్థనలు వినిపిస్తాయి, దేవుడికి ఎవరి ప్రార్థనలు వినబడవు. దేవుడికి ఒక్కొక్క ప్రార్థన ఎన్ని గంటలు కావాలి, ఎన్ని రోజులు కావాలి, ఎన్ని సంవత్సరాలు కావాలి? దేవుడికి ఏమన్నా చూడా? కాదు. నువ్వు ఇక్కడ ఆమెన్ అంటే అక్కడ ఆమెన్ అని ఎక్కువ వస్తుంది, అది హెవెన్. ఆమెన్ ఒకసారి ఎక్కువ పెట్టయ్యా, చూద్దాం ఎట్లుంటుంది. ఎక్కువ ఎఫెక్ట్స్ పెట్టు. ఆమెన్. ఇంకోసారి అనిపించింది కదా నీకు? ఇక్కడ ఎటుంటే పరలోకంలో అక్కడ, ఇక్కడ నువ్వు ఆమెన్ పెట్టు, మళ్ళీ ఆమెన్. నువ్వు 3-4 సార్లు వచ్చింది. నీ ప్రార్థన కూడా అట్లా వినిపిస్తుంది పరలోకంలో. ఇక్కడ నువ్వు ఆమెన్ అంటే అక్కడ కూడా ఆమెన్ అంటది. పైన కూడా సౌండ్ సిస్టమ్స్ ఉన్నాయి, స్పిరిచువల్ సౌండ్ సిస్టమ్స్. ఇక్కడ నేను భూమి మీద ఆమెన్ అన్నాను కదా, అన్నాను లేదా? ఆమెన్ ఆమెన్ మీకే 2 సార్లు వినిపించినాయి. ఓకే, లుక్ ఎట్ ద వర్డ్. వాక్యాన్ని చూడండి. మీరు భూమి మీద దేన్ని బంధిస్తారో అది పరలోకములో వెంటనే జరుగుతుంది. అది ఇప్పుడు చూడండి, నేను పలికిన వెంటనే ఇంకొకసారి వినిపిస్తుంది మీకు. నేను ఇక్కడ ఏది పలుకుతానో పరలోకములో వెంటనే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ నానో సెకండ్స్ పరలోకంలో నీ ప్రార్థన వినిపిస్తుంది. బట్ స్టిల్ నీకు ఆన్సర్ రావట్లే. నీకు ఆన్సర్
రావట్లే. చూడండి, నేను ఇక్కడ మాట్లాడితే మీకు 2 సార్లు వినిపించదు లేదా? మీకేమైనా చెవుడా? మరి మీకే చెవుడు లేకపోతే దేవుడికి ఎందుకు ఉంటుంది చెవుడు? చెవులు ఇచ్చిన దేవుడికే చెవుడు లేదు. చెవులు క్రియేట్ చేయబడిన చెవులకి చెవుడు లేదు. బట్ చెవులు సృష్టించిన దేవుడికి ఎందుకు చెవుడు ఉంటుంది? మరి ఇన్నిసార్లు మనం ఒక అంశం గురించి, ఇన్నిసార్లు సంవత్సరాలు ఒక మార్పు గురించి, ఇన్ని సంవత్సరాలు మనం ఒక వ్యక్తి గురించి మనం ప్రార్థన చేస్తూ ఉంటే జవాబు రావట్లేదు. సమ్ ప్రేయర్స్ ఆర్ ఆన్సర్లెస్. పక్కన చెప్పండి, సమ్ ప్రేయర్స్ ఆర్ ఆన్సర్లెస్. గట్టిగా. కొన్ని ప్రార్థనలకు ఇంతవరకు జవాబు రాలేదమ్మా అని చెప్పుకోండి. కొన్ని ప్రార్థనలకు ఇంతవరకు నాకు జవాబే రాలేదు. పక్కన అడిగిన ఎప్పుడు వస్తుంది తెలీదు. నాకైతే తెలియదు. బట్ ఈరోజు సర్మన్ని మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఇది మీ మైండ్ సెట్, మీ ఆలోచన విధానాన్ని మార్చేస్తుంది. దేవుడు కొన్ని అంశాలు చెప్తున్నప్పుడు నేను రాసుకుంటున్నాను. నేను ఎవరి ప్రార్థనలు విన్నా తెలుసా నా కుమారుడా అన్నాడు. తెలియదు ప్రభు అన్న. అయితే చెప్తున్నాను, రాసుకో అన్నాడు. రాసుకుంటున్నాను లిస్టు. చాలా పెద్ద లిస్ట్ వచ్చింది. నాకు భయం వేసి నేను ఈ లిస్టులోనే ఉన్నాను ప్రభు. సమ్టైమ్స్ వీ ప్రే, డిలేస్ మే హ్యాపెన్. సమ్టైమ్స్ వీ ప్రే, చాలాసార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, వెంటనే జవాబు రాదు. సమ్టైమ్స్ చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం, మనకు వెంటనే సొల్యూషన్ రాదు. సమ్టైమ్స్ మనం చాలాసార్లు ప్రార్థన, ఆ అంశాన్ని ఒక 20, 30, 40, 100 సార్లు చేస్తాం. ఫైనల్లీ ఆ అంశాన్ని ఆపేస్తాం. చాలా ఉన్నాయి మీ జీవితాల్లో. చాలా ఎగరగొట్టేసారు ప్రార్థనలు. చేసేసి అలిసిపోయి ఇంకా ఎవడేమో అని కొత్త ప్రేయర్ పాయింట్ స్టార్ట్ అయినాయి. ఎవ్రీ ఇయర్ స్టార్ట్ న్యూ ప్రేయర్ పాయింట్స్, రైట్? యా. బట్ ద లార్డ్ సెడ్ టు మీ, ఆయన ఎవరెవరి ప్రార్థనలు వినడు, ఆయన ఎవరి ప్రార్థనలు వినబడవు, ఆయన ఎవరి ప్రార్థనలు వినడో ఈరోజు మనం జాగ్రత్తగా గమనిద్దాం. ఇప్పుడు ఎవరి ప్రార్థనలు వింటాడు అని తెలుసుకున్న మనము ఎవరి ప్రార్థనలు వినడో కూడా తెలుసుకోవాలి. ఎస్, నువ్వు మంచి ఏదో తెలుసుకున్నప్పుడు చెడు కూడా తెలుసుకోవాలి. మంచి ఇది అని నువ్వు తెలుసుకున్నావా, మరి చెడేది అది కూడా తెలుసుకోవాలి. యా. మరి బ్యాంకులో అకౌంట్లో డబ్బులు వేస్తే మనకు ఇంట్రెస్ట్ కూడా వస్తుంది ఒక 3-4 సంవత్సరాలని తెలుసుకున్న నీవు బ్యాంకులో మినిమం బ్యాలెన్స్ లేకపోతే మైనస్ బ్యాలెన్స్లోకి కూడా పోద్దని తెలుసుకోవాలి. ఎస్ ఆర్ నో? వినబడలా? అది చెప్పరు. మైనస్లో పడిన తర్వాత ఇది మైనస్లో ఉందంటే అది మీరు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేదు కాబట్టి నేను కట్ చేశానంటాడు బ్యాంక్ వాడు. ఇఫ్ యు నో అబౌట్ సంథింగ్ అబౌట్ పాజిటివ్, యూ నీడ్ టు నో అబౌట్ నెగిటివ్. నువ్వు దేవుడి గురించి తెలుసుకున్నావా, దెయ్యం గురించి కూడా తెలుసుకోవాలి కొంత. దెన్ యూ విల్ హ్యావ్ నాలెడ్జ్ అబౌట్ ఈవిల్. ఈరోజు మనం గమనిస్తే ఎవరి ప్రార్థనలు దేవుడు వినడు అని మనము రూఢిగా తెలుసుకుంటే కొందరున్నారు, బయటకు వచ్చారు, వాళ్ళని చూద్దాం. లెట్స్ సీ దట్ స్క్రిప్చర్. జాన్ 9:31. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. చాలమా? దట్స్ ద ఆన్సర్. చూడండి అందరు జాగ్రత్తగా, అందరు బైబిల్ చూడండి. 9:31. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. లెట్స్ సీ ఇట్ ఇన్ ఇంగ్లీష్. అసలు ఏంది ఇది? నౌ we know that God heareth not sinners' prayers. మొట్టమొదటి పాయింట్ రాసుకోండి. ఫస్ట్ పాయింట్, దేవుడు ఎవరి ప్రార్థనలు వినడు చెప్పాలి. పాపుల ప్రార్థన వినబడలా చెప్పాలి గట్టిగా. డైరెక్ట్గా ఓపెన్గా చెప్పేస్తున్నాడు దేవుడు. మీరు కొంచెం ఒక 5 నిమిషాలు బైబిల్ చూసుకోండి, నేనేం కాదన్నా. అది కరెక్టా రాంగో మీరే చూసుకోండి. ఎందుకంటే సమ్టైమ్స్ యూ మే మిస్అండర్స్టాండ్ మీ. నన్ను మీరు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. కరెక్టేనా ఉందా నేను చెప్పింది? చూడమ్మా, చూడండి బైబిల్ చూడండి. కరెక్టేనా? నా బైబిల్కి మీ బైబిల్కి ఎంత తేడా ఉందా? ఎక్స్క్యూజ్ మీ.
కొంచెం చూడండి మీ బైబిల్, మరి ఓకేజేవియా బీకేజేవియా తెలియదు నాకు, మరి మీదేం వర్షన్ నాకు తెలియదు. బట్ నాదైతే తెలుగు వర్షన్, ఇంగ్లీష్ వర్షన్ కూడా ఉంది నా దగ్గర, కేజేవి. బట్ ఐ డోంట్ నో బట్ వాట్ బైబిల్ యు ఆర్ క్యారీయింగ్ టుడే. రోజు బైబిల్ క్యారీ చేసేది వేరు, ఈరోజు బైబిల్ క్యారీ చేసేది వేరు. ప్లీజ్ జాగ్రత్తగా వినండి. దేవుడు ఎవరి మొర్ర వినడు. ఎవరు ప్రార్థన చేసినా, పదే 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 ప్రార్థన చేసినా ఎవరి మొర్ర దేవుడు వినడంటే పాపి ప్రార్థన దేవుడు వినడు. పక్కన వాళ్ళు చెప్పండి, పాపి ప్రార్థన దేవుడు వినడు. చెప్పు గట్టిగా, వినబట్టలే. పాపి ప్రార్థన దేవుడు, ఎస్. అండ్ వాట్ ఈస్ సిన్? పాపం అంటే ఏంటి? దేవుణ్ణి నమ్మకపోవడమే పాపం. ఈ భూమి మీద క్రైస్తవులు వాళ్ళు వీళ్ళు కొంచెంసేపు పక్కన పెట్టండి, మరి అన్యుల పరిస్థితి ఏంటి? వాళ్ళు రోజు పాపాలు చేస్తున్నారు, వాళ్ళు రోజు తప్పులు చేస్తున్నారు. మరి వారి ప్రార్థన దేవుడు వింటున్నాడా వినడా? అసలు వాళ్ళు ప్రార్థన చేస్తే కదా. సిన్నర్ డజంట్ ప్రే. పాపి ప్రార్థన వినబడలా. పాపి ప్రార్థన అది పాపి ప్రార్థన చెయ్యడు. మరి నేను రోజు ప్రార్థన చేయట్లేదు, మరి నా పరిస్థితి ఏంటి? నేను ఎప్పుడన్నా ఫాస్టింగ్ ఉంటాను ఒక 5 days అంతేగాని రోజు అయితే నాకు అలవాట్లేదు. రోజు బైబిల్ చదవను నేను. రోజు నాకు అసలు అలవాటు, రోజు అసలు చాలా కష్టం ప్రార్థన చేయడం. ఓ మై గాడ్, మరి ఏంటిది? పాపులు ప్రార్థన చేయరు. వాక్యం ఏం సెలవిస్తుంది? దేవుడు పాపి మొర వినడు. ఏంటిదంతా మెంటల్గా ఉంది. మనం ప్రేయర్ పాయింట్లేమో చాలా రోజుల నుంచి నెరవేరట్లేదు. ఈయన ఇప్పుడే తీసాడు ఈ సర్మను కదా. చాలా రోజుల నుంచి 3 months నుంచి పెండింగ్ ఉంది మీ ప్రేయర్ పాయింట్స్. నేను పోయి ఈరోజే ఈ సర్మన్ చెప్తున్నాను. ఏ సర్మను? దేవుడు పాపి ప్రార్థన వినడు. బైబిల్లో చూపించండి నాకు పాపి ప్రార్థన దేవుడు విన్నాడా లేదా అని. నాట్ ఈవెన్ వన్ సిన్నర్ ఇన్ ద బైబిల్ ప్రేయిడ్. నాట్ ఈవెన్ వన్ సిన్నర్ ఇన్ ద బైబిల్ ప్రేయిడ్. సమరయ స్త్రీ ప్రార్థన చేసిందా? నో. వ్యభిచారము చేస్తుండగా పట్టబడిన స్త్రీ ప్రార్థన చేసిందా? నో. పుట్టివాడు ప్రార్థన చేశాడా? నో. ఒకడిని మంచం మీద ఎత్తుకొని పైనుంచి దింపాడు, వాడు ప్రార్థన చేశాడా? నో. ఈ బైబిల్లో మీరు 4 సువార్తల్లో ఎవరిని అయితే యేసు ప్రభు స్వస్థపరిచాడో వాళ్ళు ఒక్కరు కూడా ప్రార్థన. గాట్ ఇట్. వచ్చేసారు, మీరు ట్రాక్లోకి వచ్చేసారు. యేసు ప్రభు కావాలని ఆయనకే కొంచెం ప్రేమ ఎక్కువై, స్వస్థత కావాలా తీసుకో, ఆశీర్వాదం కావాలా తీసుకో, నీకేంటి కళ్ళు లేవా పో, నీకేంటి చెవులు లేవా గో. ఆయనకే ప్రేమ ఎక్కువైపోయి అందరి మీద పడి స్వస్థతలు చేశాడు. ఒక్కడు కూడా ప్రార్థన చేయలే పాపి 4 సువార్తల్లో. ఇన్ 4 Gospels not even one sinner prayed. ఒక్క పాపి కూడా చెప్పాలా? అమ్మ బాబోయ్, ఒక్క పాపి కూడా. అంటే పాపి ప్రార్థన చేయడు, చేయమని చెప్తాడు. నా గురించి కొంచెం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అని. మావులోడు కాదు ఇటు పాపి. వాడు చేయడు కదా, వాడు చేయలేడు. ఎందుకంటే వాడు మనస్సాక్షి చేయనివ్వదు. అందుకని వాడు వేరే వాళ్ళకి చెప్తాడు ప్రార్థన చేయండి నా కోసం అని. అంటే అట్లా చెప్పేటోళ్ళందరూ పాపులు కాదులే కానీ ఐ విల్ షో యూ టుడే హూ ఈజ్ సిన్నర్. పాపి ఎవరో చెప్తా ఈరోజు నేను మీకు. బట్ బైబిల్ క్లియర్గా చెప్తుంది కదా, దేవుడు పాపి ప్రార్థన చేయడా? వినడు. క్లియర్గా ఒప్పుకుంటున్నాను. క్లియర్గా మీకు తెలుసుకోవాలి ఎవరు ప్రార్థన దేవుడు వింటాడు, అసలు మన ప్రార్థన దేవుడు వింటున్నాడా, అసలు మనం ప్రార్థన చేయొచ్చా, అసలు ఎవరు ప్రార్థన చేస్తారు, ఎవరు ప్రార్థన చేయరు ఈ భూమి మీద నువ్వు తెలుసుకోవాలి. ఊరికే పొద్దున్న లేచి క్యాలెండర్ చూసుకొని ఒక వాక్యం చదువుకొని ప్రభా నా రాకపోకలో కాపాడు ప్రభా, యాక్సిడెంట్లు కాకుండా కాపాడుతండి, బయటికి పోతాం తలపాలకుండా చూసుకో ప్రభా ఆమెన్ వెళ్ళిపోవడం కాదు. ఏం పనికిరావా ప్రార్థనలో? దట్స్ అ యూజ్లెస్ నార్మల్ ఎ లేమెన్ ప్రేయర్, ఎ స్టఫ్లెస్ ప్రేయర్, ఎ వర్డ్లెస్ ప్రేయర్. అవన్నీ వేస్ట్. అవన్నీ పాపి ప్రార్థన దేవుడు వినడు 100%. ఎందుకంటే పాపి ప్రార్థన చేయలేడు.
4 సువార్తల్లో యేసు క్రీస్తు ప్రభువులు వారు స్వస్థపరిచింది వాళ్ళు ప్రార్థన చేసినందుకు కాదు, ఆయన ప్రేమించబట్టి వాళ్ళందరినీ స్వస్థపరిచాడు. వాడు 38 years నుంచి యేసు ప్రభు గురించి ఎదురు చూస్తున్నాడా? నో, నువ్వు ఇచ్చే 1 రూపీ కొరకు ఎదురు చూస్తున్నాడు. వాడు అక్కడ కూర్చొని ఏం చేస్తున్నాడు? అమ్మా 1 రూపాయి, అక్క చెల్లి 1 రూపాయి. హీ ఈజ్ నాట్ వెయిటింగ్ ఫర్ హీలింగ్. యేసు ప్రభు వాంటెడ్లీ వాడి దగ్గరికి వెళ్ళి వాడిని స్వస్థపరిచాడు. ఎందుకంటే అనేక మంది ప్రజలు తెలుసుకోవాలని, ఐఎమ్ ఏ హీలర్ అని. దేవుడు కొన్ని వాంటెడ్లీ పూసుకొని, దేవుడు కొన్ని వాంటెడ్లీ చేసి మరి స్వస్థపరిచాడు. అలా నీ జీవితంలో కూడా నువ్వు ప్రార్థన చేయకుండా ఎన్నో స్వస్థతలు పొందుకున్నావు. మేబీ కొన్ని ప్రార్థనలు చేసి పొందుకున్నావు, అసలు కొన్ని ప్రార్థనలే చేయలే, నువ్వు స్వస్థత పొందేసుకున్నావు. ఆమేన్. I'll tell you few things. దేవుడు పాపి ప్రార్థన, దేవుడు పాపి ప్రార్థన, దేవుడు పాపి ప్రార్థన, దేవుడు పాపి ప్రార్థన అంటే ఈ భూమి మీద ఏ పాపి మొరపెట్టుకున్న దేవుడు గట్టిగా గట్టిగా. అండ్ వాట్ ఈస్ సిన్? దేవుణ్ణి నమ్మకపోవడమే పాపం. If you are not believing God and you are still praying every day, that means God is, and God won't answer your prayers. ఏనాడు దేవుడు పాపి ప్రార్థనలు? క్లియర్గా నా మాట కాదు, ఇది బైబిల్లో మాట. లుక్ ఎట్ దట్. అంటే పాపి ప్రార్థనే కాదు, పాపి ఏం మాట్లాడిన దేవుడు అసలు వినడు. మన దృష్టిలో పాపి అంటే ఎవరు? తాగుబోతాడు, తిరిగిపోతాడు కాదు. బైబిల్ ప్రకారం పాపి ఎవరు తెలుసా? దేవుణ్ణి నమ్మకపోవడమే పాపం. The one who doesn't believe God, the one who doesn't believe word, the one who doesn't believe Jesus, the one who doesn't believe the Holy Spirit, they are the sinners. అంతే. అంటే దేవుడు పాపి ప్రార్థనలు వినలేదంటే దానికి ఆపోజిట్ మీరు రాసుకోవచ్చు, దేవుడు పరిశుద్ధుల ప్రార్థన వింటాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. సో I got amazed. పాపి ఒక్కసారి ప్రార్థన చేసినా, 100 సార్లు ప్రేయర్ చేసినా, 1000 సార్లు చేసినా అసలు వినడు దేవుడు. బైబిల్లో ఒక్కరిని చూపించండి నాకు పాపి ప్రార్థన చేసినట్టు. అస్సలు లేదు. పాపి సంఘంలో మోకరించి ప్రార్థన చేసినట్టు ఒక్కసారైనా చూపించండి నాకు. నీ వల్ల కాదు. నంబర్ 1, ఎవరు ప్రార్థనలు వినడు దేవుడు? చెప్పాలి. అంటే ఈ లెక్క నువ్వు అసలు పాపివే కాదో చెక్ చేసుకో. అంటే ఒకవేళ నువ్వు పాపివని నువ్వు గ్రహిస్తే నీ ప్రార్థనలు దేవుడికి వినబడవు. ఇఫ్ యు థింక్ దట్ యు ఆర్ ఎ సిన్నర్, యువర్ ప్రేయర్ ఈజ్ నాట్ వ్యాలిడ్. మేక్ షూర్ దట్ యు ఆర్ ఎ సిన్నర్ ఆర్ నాట్. నువ్వు తెలుసుకో ఈరోజు, అసలు నేను పాపినా కాదా అని తెలుసుకో. మీ ఎంతమంది పాపులు ఉన్నారు ఇక్కడ? చేతులు ఎత్తండి. పాపులు. అమ్మయ్యా, ఒకరు కూడా ఎత్తట్లేదు. దేవుని కృప. ప్రైజ్ గాడ్. దేవుని మహాకృపను బట్టి ఉచితముగా యేసు ప్రభు వలన మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆమేన్, ఆమేన్. చూడండి, ఆయనే ఈ వాక్యం చెప్పింది ఏమని? పాపుల మనవి నేను విననని. అందుకే దేవుడు మన జీవితంలో పాపాన్ని తీసేసి పరిశుద్ధులుగా మనల్ని చేసినప్పుడు, ఈ పరిశుద్ధులు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో వెంటనే దేవుడు మొర ఆలకిస్తాడు. చూడండి, లేఖనం ఏం సెలవిస్తుంది? నీతిమంతుల మొర మనఃపూర్వకమైనది, నీతిమంతుల ప్రార్థన యెహోవా ఏందది? నువ్వు పాపి నుంచి విడుదల పొందినప్పుడు, నువ్వు పాపం నుంచి విడుదల పొందినప్పుడు, నువ్వు పాపం నుంచి దూరం అయినప్పుడు నీకు ఫస్ట్ వచ్చే ప్రమోషన్ ఏం తెలుసా? నీతి. ఏంటది? వినబడలా. అంటే దేవుడు పాపి ప్రార్థన వినడు. నెక్స్ట్ లెవెల్ ప్రార్థన ఎవరైతే చేస్తారో వాళ్ళ ప్రార్థన వింటాడు. ఆమేన్. ఎవరా నెక్స్ట్ లెవెల్ వాళ్ళు? నీతిమంతులు. మేక్ షూర్ దట్ యు ఆర్ రైచియస్ పీపుల్ ఇన్ క్రైస్ట్, దెన్ స్టార్ట్ ప్రేయింగ్. చాలా మంది ఒకరోజు ప్రార్థన చేయరు, 2 రోజులు ప్రార్థన చేయరు, 3 రోజులు ప్రార్థన చేయరు, 4 రోజులు ప్రార్థన చేయరు, వారం ప్రార్థన చేయరు. ఫర్ యువర్ గుడ్ ఇన్ఫర్మేషన్, 7th డే నుంచి ఇంకా ప్రార్థన చేయరు. ఎందుకంటే అలవాటు అయిపోయింది.
ఎక్కడన్నా మనము 7th క్లాస్ నుంచి 8th క్లాసు, 8th క్లాస్ నుంచి 9th క్లాసు, 9th క్లాస్ నుంచి 10th క్లాస్ చూసాం. కానీ ఎక్కడన్నా 10th క్లాస్ నుంచి 9th క్లాసు, 9th క్లాస్ నుంచి 8th క్లాసు, 8th క్లాస్ నుంచి 7th క్లాస్ చూసామా? మనమే దానికి కారణం. మనం చాలు దానికి ఎగ్జాంపుల్. అప్గ్రేడ్ వర్షన్ ఇలా ఉండాలి, ఇలా కాదు. పరిశుద్ధులు, తర్వాత నీతిమంతులు, తర్వాత జూనియర్ నీతిమంతులు, ఆ తర్వాత పాపులు, ఆ తర్వాత దోషకులు, ఆ తర్వాత హింసకులు, ఇలా వస్తున్నాం మనం. అసలు నువ్వు పుట్టకముందే దేవుడు మనల్ని నీతిమంతులుగా మార్చాడు. అది మనకి ఇంతవరకు తెలీదు. ఎంతమందికి తెలుసు పోనీ నేను నీతిమంతురాలని, నీతిమంతుడని? ఎంతమందికి కొద్దో గొప్ప ఇన్ఫర్మేషన్ తెలుసు నేను నీతిమంతుడిని, నేను నీతిమంతురాలని? దయచేసి చేతులు ఎత్తండి. తెలియని వాళ్ళకి ఏం పర్లేదు, నేను చెప్తాను ఇప్పుడు. నాకు ఇంతవరకు తెలియదు బ్రదర్, నేను అసలు నీతిమంతురాలని కాదు, నేను పరిశుద్ధురాలని, పాపి, నాకు ఇంతవరకు నేను ఎవరో నాకే తెలియదు. ఒకసారి ఒక ఆయన ఎప్పుడు అడిగాను నేను, ఏయ్యా పరలోకం వెళ్తావా అంటే, పెద్ద ఐడియా లేదు బ్రదర్ నాకు అన్నాడు. ఏదో సినిమాకి వెళ్తావు అన్నట్టు ఆన్సర్ ఇచ్చేవేంటిరా? పరలోకానికి వెళ్తున్నారా, పరలోకానికి సిద్ధపడ్డారంటే అంత ఐడియా లేదు బ్రదర్ దాని గురించి. ఇక్కడే ఉన్నప్పుడు కొంచెం కాలం ఎంజాయ్ చేసి బాగా ఫుల్గా తిరిగి మొత్తం చేసుకొని ఆ తర్వాత ఉంటే ఉంటాం, లేకపోతే పోతాం. ఏంటి బ్రదర్ ఇవన్నీ పరలోకం భూలోకం ఏమో అంటున్నారు మీరు అన్నాడు. మంచిది నాన్న, చాలా సంతోషం. దేవుడు పాపి ప్రార్థన వినడు. నువ్వు అందుకనే పాపములో ఉండకు, పాపము జోలికి పోకు, పాపి అని బిరుదు తెచ్చుకోకు. ఎవరన్నా నిన్ను పాపి అన్నారా, ఏం చేయాలి తెలుసు? నువ్వు అర్జెంటుగా లేచి వెళ్ళిపో అక్కడి నుంచి. అర్జెంటుగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపో. నీ గురించి నాకు తెలీదు, నేనైతే పాపిని కాదు, బాయ్ అని చెప్పి వెళ్ళిపో అక్కడి నుంచి దయచేసి. అందుకని యేసు ప్రభుని ఏమన్నారు తెలుసా వాళ్ళు? ఈయన ఏంటి పాపులతో సహవాసం చేస్తున్నాడు? పాపుల దగ్గరికి ఎందుకు వచ్చాడు తెలుసా? ఆయన పాపుల్ని నీతిమంతులుగా మార్చడానికి. పాపుల్లో కూర్చొని, పాపులతో తిని, పాపులతో నడిస్తే ఆయన పాపి అయిపోవాలా? వాళ్ళే ఆయన చూసి మారిపోయారు. ఆమెన్, ఆమెన్. పాపి ప్రార్థన దేవుడు. అందుకనే చాలామంది సెల్ఫ్ కండమినేషన్ ఎక్కువ ఉంటుంది. అంటే సెల్ఫ్ కండమినేషన్ అంటే ఏంటి తెలుసా? మిమ్మల్ని మీరు చంపుకోవడం, మిమ్మల్ని మీరు డిగ్రేడ్ చేసుకోవడం. అవును, నా ప్రార్థన ఎందుకు వింటాడు దేవుడు, నేను మొదలష్టపు దాన్ని, నా ప్రార్థన ఎందుకు వింటాడు దేవుడు, నేను పనికిమాల దాన్ని, నా ప్రార్థన ఎందుకు, అవునులే నా మొఖానికి నా ప్రార్థన. అటువంటి డైలాగ్స్ ఏదైనా ఉంటే దయచేసి ఈరోజు దానికి ఫుల్ స్టాప్ పెట్టండి. ఒక్కరు కూడా అనుంటారు నిన్ను అంత పెద్ద మాట, నీకు నువ్వే అనుకుంటావు నువ్వు చాలా సూపర్. అసలు నువ్వు హ్యాట్స్ ఆఫ్ టు యూ మై డియర్ డాటర్స్ అండ్ మై డియర్ సన్స్. దేవుడు పాపి ప్రార్థన వినడు. మరి ఎవరు ప్రార్థన వింటాడు? పరిశుద్ధుల ప్రార్థన, నీతిమంతుల ప్రార్థన వింటాడు. మరి ఆ పాపిని నీతిమంతుడిగా మార్చింది ఎవరు? యేసయ్యే. ఆ నీతిమంతుల స్క్రిప్చర్ని మనం గట్టిగా పట్టుకోగలిగితే నమ్మిన ఎడల నువ్వు నీతిమంతులుగా తీర్చబడతావు. ఆమేన్, హల్లెలూయా. సో చాలామంది ప్రార్థనలు దేవుడు వినడు. చాలామంది చాలా బిజీగా ఉన్నారు ప్రార్థన చేయడంలో. మెనీ పీపుల్ ఆర్ వెరీ బిజీ praying without God. Many people are busy praying in a different way. And number 2, God won't hear pride people's prayer. దేవుడు గర్విష్ఠుల ప్రార్థనను వినడు. వాళ్ళు ఎట్టుంటారు బ్రదర్? 2 కొమ్ములు ఎక్కువ ఉంటాయా? తోకలు ఉంటాయా? లేదా డబుల్ ముక్కు, ట్రిపుల్ ఐస్, 4 చెవులు, 2 తోకలు, ఎట్లా 36 పళ్ళు కాకుండా 72 పళ్ళు? ఎలా ఉంటారు ఈ గర్విష్ఠులు? మనలానే ఉంటారు. ఎట్లా? మనలానే ఉంటారు. సేమ్ మనకు ఎలా ఉన్నాయో స్ట్రక్చరు వాళ్ళకు కూడా అలాగ ఉంటారు. వాళ్ళకి మీకు తేడా ఏంటి తెలుసా? ఈవిల్ స్పిరిట్, హోలీ స్పిరిట్, అంతే. గర్వం లేనోళ్ళలో ఏముంటుంది? హోలీ స్పిరిట్ ఉంటుంది. గర్వం ఉన్నోళ్ళలో ఈవిల్ స్పిరిట్ ఉంటుంది. వెరీ సింపుల్. గాడ్ వోంట్ హియర్ ప్రైడ్ పీపుల్స్ ప్రేయర్. నువ్వు గర్వముతో వెలవెల్లాడుతూ తాండవిస్తున్నావు అనుకో, గర్వపడుతున్నావు అనుకో, ఎగిరెగిరి పడుతున్నావు అనుకో, ఆ రాత్రికి ఎట్టైనా ఫ్యామిలీ ప్రేయర్ కూర్చుంటావు నువ్వు. నీకు అసలే అలవాటు పొద్దున్నే చీకటితో, సాయంకాలం కుటుంబ ప్రార్థన. ఎట్లా? అప్పుడు దయగల మా తండ్రి, కృపగల రక్షక, ఇదిగో భార్యని బిడ్డలను అందరినీ కాపాడు తండ్రి, ఇదిగో వైన్ షాపుకి పోతున్నాను, నాకు తోడుగా ఉండు, ఇదిగో వీళ్ళందరూ పిల్లలు మాట అంటలేదు ప్రభా, వేస్ట్ ఫెలోస్ వీళ్ళందరూ,
కొంచెం వీళ్ళని చూసుకో, ఈ ఇంట్లో నేను ఒక్కడే మంచోడిని, మిగతా అందరు చెడ్డోళ్ళు, వీళ్ళందరూ ఏం మనుషులో నాకు అర్థం కాదు, వీళ్ళందరూ ఎందుకు బైబిల్ చదవరు, ఏం మనుషులు ప్రభా వీళ్ళు, అసలు ఏం వ్యక్తులు ప్రభా, అసలు వీళ్ళు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా? ఏం ప్రార్థన అది? కొవ్వుబట్టిన ప్రార్థన. ఏం ప్రార్థన? మామూలు కొవ్వు కాదు. నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకోకుండా ఊళ్ళో గురించి నీకెందుకు ప్రార్థనలో? నేను ఒక్కనే ప్రభా ఇంట్లో మంచోండి, మీ అందరు పాపులే. వెరీ నాన్ సెన్స్, యూ సిన్నర్స్ గో, ఈ వేస్ట్ ఫెలోస్ గో అన్నావా, ముందు నేను హిట్ లిస్ట్లో పెడతాడు సైతాన్. ఒక్క ప్రార్థన కూడా దేవుడికి వినపడదు. నీలో 1% కూడా గర్వము ఉండడము దేవుడికి ఇష్టం లేదు. బికాజ్ ప్రైడ్ ఈజ్ ఎ రూట్ కాజ్, ప్రైడ్ ఈజ్ ఎ సీడ్ ఆఫ్ వాట్? డెవిల్. గర్వము ఎవడి వేరు, గర్వము ఎవడి విత్తనము చెప్పాలి? సాతాను విత్తనము. ఇంకోటి గుడ్ న్యూస్ ఏం తెలుసా? గర్విష్టి ఒక్కడు కూడా ప్రార్థన చేయడు. ఎవరు గర్విష్ఠులు? అసలు ప్రార్థన కాదు కదా, ప్రార్థన స్పెల్లింగ్ కూడా రాదు వాళ్ళకి. వై పీపుల్ ఆర్ నాట్ ప్రేయింగ్? యు నో వన్ థింగ్, ప్రైడ్ పీపుల్ డజంట్ ప్రే. ఇఫ్ దే ప్రే ఆల్సో, వాళ్ళ ప్రార్థన చెప్పాలి వినబడదు. అందరి దృష్టిలో నువ్వు చాలా మంచివాడవై ఉండొచ్చు, బట్ దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు? నీ భార్య దృష్టిలో, నీ భర్త దృష్టిలో, నీ పిల్లల దృష్టిలో నువ్వు చాలా మంచివాడవై ఉండొచ్చు, బట్ నువ్వు దేవుని దృష్టిలో ఎలా ఉన్నావు? అండ్ హౌ యు ఆర్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, దేవుని ముందు నువ్వు ఎలా ఉన్నావు, అది ఇంపార్టెంట్. అందరి దృష్టికి మోషే గర్విష్టి, గర్వం, కొవ్వుబట్టినోడు. ఎవరు? మామూలుడు కాదు. రే వీడు కొవ్వురా, వీడికి మనిషిని చంపినోడు రా వీడు. వీడు మామూలు కొవ్వు కాదురా, వీడికి వీడు నత్తి ముఖం రా, వీడు మామూలు కొవ్వు కాదు వీడికి అందరూ అనుకున్నారు. ప్రభు మాత్రం దగ్గరికి వచ్చి, సాత్వికుడా, దీన మనస్సు గలవాడా, వావ్, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడా అంటున్నాడు. అదేంది అది? జనాలు ఏమన్నారు అతన్ని? చెప్పాలి, కోపిష్టి, గర్విష్టి, శాడిస్టు, అన్ని ఇష్టలే. ఎవరు? మోషే. కానీ దేవుడు ముందు అతను ఎలా ఉన్నాడు? ఓ మై గాడ్. ఎవరైనా సాత్వికుడు, దీన మనస్సు గలవాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడురా వీడు అని దూతలతో చెప్పుకుంటున్నాడు తండ్రి. ఈరోజు లోకం నిన్ను పొగడచ్చేమో, బట్ దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడు? ఈరోజు ఈ లోకంలో నీ బంధువులు, నీ స్నేహితులు నువ్వు చాలా మంచివాడు అని నీ సర్టిఫికేట్ ఇస్తున్నారేమో, బట్ దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు? దట్స్ మ్యాటర్స్ ఎ లాట్. Are you humble in the sight of God? Are you humble in the sight of people? మనుషులు నిన్ను పొగడాలని, మనుషులు నిన్ను బాగా లేపి దండాలు పెట్టాలని వాళ్ళ ముందు నువ్వు హంబుల్గా నటిస్తున్నావా, లేదా యథార్థంగా దేవుడి ముందు నువ్వు హంబుల్గా ఉన్నావా అనేది చాలా ప్రాముఖ్యం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ సన్ అండ్ మై డియర్ డాటర్. లెట్స్ సీ దట్ పర్సన్. హూ ఈస్ దట్ పర్సన్? అంటే దేవుడు గర్విష్ఠుల ప్రార్థన వినడు అంటే దేవుడు ఎవరి ప్రార్థనలు వింటాడు? హంబల్, హ్యూమిలిటీ, దీన మనస్సు గలవాడి ప్రార్థన వింటాడు దేవుడు. లెట్స్ గో టు జోబ్ 3:25. జోబ్ 3:25. ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదే నాకు సంభవించుచున్నది. నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది. చాలుమా. ఇదిగో ఇలా ప్రార్థన చేస్తే ఎవరి ప్రార్థన వింటాడు దేవుడు? ప్రభా, ఈయన చేసుకున్నప్పటి నుంచి నాకు నెమ్మది లేదు ప్రభా, ఇదిగో ఈ అమ్మాయిని చేసుకున్నప్పటి నుంచి ఒకటే టార్చర్ ప్రభా, ఇదిగో నాయన ఈ పిల్లకాయలు పుట్టారు కానీ సర్వ దండగ ప్రభా, అయ్యా ఎట్లా ప్రభా, ఇదిగో నాయన తండ్రి ఏం ఈ ప్రార్థనలు దేవుడు పొరపాటున వినడు. నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడే చనిపోతే బావును అనుకున్నాడు యోబు. అందుకనే అతని ప్రార్థనలు 40 చాప్టర్ల వరకు దేవుడికి వినబడలా. ఎనీ టైమ్ ప్రైడ్ మే అటాక్స్ యూ. ఎనీ టైమ్, ఏ సమయంలోనైనా, ఏ పరిస్థితుల్లో అయినా గర్వం నిన్ను విజిట్ చేయొచ్చు. బీ కేర్ఫుల్. హీ మే కమ్ లైక్ నాట్ ఎనిమీ, హీ మే కమ్ లైక్ ఎ ఫ్రెండ్. ఒక స్నేహితుడు వలె వస్తాడు గర్విష్టి అనే ఆత్మ. గర్వపు ఆత్మ స్నేహితుడు వలె వస్తాడు. ఎవ్రీ డే నీకు డౌట్ వచ్చిన ప్రతిసారి నువ్వేం చేయాలి తెలుసా? ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నాకు తెలియకుండా వచ్చిన ప్రతి గర్వము నాలో నుంచి వెళ్ళిపోవును గాక. ఆమెన్. నీకు గర్వం వచ్చిందని నీకు వస్తుందంటారు ఎప్పుడన్నా? డౌట్ వస్తుందా?
నాకా గర్వమా? ఛాన్సే లేదబ్బా. అలా ఉంటున్నారా ఏమ్మా? ఎప్పుడన్నా అంటే ఇప్పుడు ఈ థాట్ వచ్చిందా, బ్రదర్ నాకు గర్వం వచ్చేసినట్టుంది బ్రదర్ నాకు కొంచెం ఈ మధ్య కళ్ళు వెనక్కి నెత్తినాయి, ఈ మధ్య నాకు కళ్ళు వెనక్కి నెత్తికెక్కినాయి బ్రదర్, ఈ మధ్య నాకు నోరు చాలా ఎక్కువైపోయింది బ్రదర్ నాకు ఈ మధ్య కొంచెం గర్వం అయిపోయింది, కొంచెం ప్రేయర్ చేయండి బ్రదర్. ఒక్కరు కూడా రాలేదు ఇంతవరకు నాకు. నాట్ ఈవెన్ వన్ కేమ్ అండ్ ప్రేయర్ రిక్వెస్ట్ ఒక్కడు కూడా రాలే నాకు. కానీ ఒక్కొక్కరు లోపల టన్నులు కొలది ఉంటుంది, ట్యాంకులు కొలది. ఏంటిది చెప్పండి, మీరే చెప్పండి. నేను మిమ్మల్ని తిట్టట్లేదు, మిమ్మల్ని పొగుడుతున్నాను. జాగ్రత్తగా కాపాడుతున్నారు గర్వాన్ని. హీఈస్ నాట్ యువర్ ఫ్రెండ్ మ్యాన్, హీఈస్ నాట్ యువర్ రిలేటివ్, హీఈస్ నాట్ యువర్ బంధువులు కాదు వాడిని అసలు లోపల పెట్టకండి. నీకు డౌట్ వచ్చిన క్షణం యేసు నామములో గర్వమా పోబెట్టుకు, యేసు నామములో అంతే. ఎందుకంటే ఆ గర్వం వచ్చిందనుకో నీ ప్రార్థనలు దేవుడు వినడము ఆగిపోతాయి, నీ డోర్స్ క్లోజ్ అయిపోతాయి. బ్లెస్సింగ్ వచ్చినప్పుడు బాగానే ప్రార్థన చేస్తున్నాడు. ఫాదర్ బ్లెస్ మై ఎల్డర్ సన్, ఫాదర్ బ్లెస్ మై డాటర్, ఫాదర్ బ్లెస్ మై ఫ్యామిలీ, ఫాదర్ బ్లెస్ మై బఫెలోస్, ఫాదర్ బ్లెస్ మై క్యాట్స్, ఫాదర్ బ్లెస్ మై ఆల్ దీస్ థింగ్స్ అని బాగానే ప్రార్థన చేస్తున్నాడు ఫస్ట్ చాప్టర్లో. ఎందుకంటే ఆశీర్వాదాలు బాగానే ఉన్నాయి కదా, ఏం కాల. ఎప్పుడైతే అన్నీ బయటికి పోయినాయో, నాది ఒక బతికేనా, నేను అసలు ఈ భూమి మీద ఉండొచ్చా, నేను అసలు ఇక్కడ నేను అర్హుడినేనా, ప్రభా ఎందుకు బతికించావు నువ్వు, మా అమ్మ కడుపులో ఉంటే నన్ను చంపేయచ్చు కదా, ఎందుకు ఇంకా నన్ను ఇక్కడ చేరి ఇంకా నేను హింసపడాలి, ఇంకా నేను టార్చర్ అనుభవించాలనే నీ శాడిజం నా మీద చూపిస్తున్నావు అని యోబు రకరకాలుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు దేవుణ్ణి. అసలు దేవుడు 40 చాప్టర్ల దగ్గర మౌనంగా, ఎక్కడి నుంచి, పరలోకం నుంచి అసలు రిప్లై రాలా. పాయింట్ నెంబర్ 2, గర్విష్ఠుల ప్రార్థన దేవుడు వినబడలా. జోబ్ గాట్ ప్రైడ్, నేను దేవుడి కంటే నీతిమంతుడు అనేసాడు. అక్కడితో ఆయన ప్రార్థనలు సమాప్తం, అక్కడితో ఆయన ప్రార్థనలు ఆగిపోలా, వినబడ్డం మానేసే పరలోకానికి. సో ఈరోజు మనలో ఇటువంటి క్వాలిటీస్ లేకుండా మనం చూసుకోవాలి. ఆమెన్. నంబర్ 1, పాపి ప్రార్థన దేవుడు వినడు. మరి ఎవరు ప్రార్థన వింటాడు? నీతిమంతుల ప్రార్థన వింటాడు. ఆమెన్. మనం నీతిమంతుల వరుసలో మనం ఉండేదముగాక. ఆమెన్. నంబర్ 2, గర్విష్ఠుల ప్రార్థన దేవుడు వినడు. మరి ఎవరు ప్రార్థన వింటాడు? దీన మనస్సు సాత్వికముతో కూడిన ప్రార్థనలు వింటాడు. బైబిల్ ఎక్కడ లేదు పాపి ప్రార్థన వింటాడని, ఎక్కడ లేదు బైబిల్లో. సో ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ దట్ సిన్. ఆ పాపములో నుంచి పరిగెత్తుకుంటా బయటకు వచ్చేసాయి, దేవుడిని ఆశీర్వదిస్తాడు. ఆమెన్. అండ్ నంబర్ 3, గాడ్ won't hear disobedient person's prayer. దేవుడు అవిధేయత కలిగిన వాని ప్రార్థన వినడు. ఎవడు వాడు? అవిధేయత. చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. అంటే ఎలా ఉంటాడు ఈ పర్సన్? అవిధేయత కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడు? అండ్ హౌ దిస్ పర్సన్ విల్ బి? 2 కొమ్ములు ఎక్స్ట్రా ఉంటాయా? 2 కాళ్ళు ఎక్స్ట్రా ఉంటాయా? 2 చేతులు ఎక్స్ట్రా ఉంటాయా? హౌ దిస్ డిసోబీడియంట్ పర్సన్ విల్ బి? ఒకవేళ పేరెంట్స్ కొంచెం వెళ్ళి అది తీసుకురమ్మా అన్నారనుకోండి, నేను దాని పో, మళ్ళీ రాత్రికి ఇంటికి వచ్చి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్టు భూమి మీద నెరవేరును గాక. ఇఫ్ యు ఆర్ డిసోబీడియంట్ ఫర్ యువర్ పేరెంట్స్, ఇఫ్ యు ఆర్ డిసోబీడియంట్ టు యువర్ గాడ్, అయినప్పటికీ నీకు అలవాటు ఏంటి? ప్రార్థన చేసే అలవాటు. సాయంకాలం కల్లా, ప్రభా నీకు స్తోత్రమయ్యా, ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ప్రార్థనలు జ్ఞాపకం చేసుకో ప్రభా, మమ్మల్ని నిలబెట్టు ప్రభా, మమ్మల్ని ముంచబాకు ప్రభా, మమ్మల్ని అపవాదికి అప్పగించబాకు ప్రభా, మమ్మల్ని ఇదిగో ప్రభా తండ్రి నవ్వుల పాలు చేయబాకు ప్రభా, మమ్మల్ని ఇదిగో ప్రభా తండ్రి దుష్టులకు అప్పగించకు ప్రభా అని నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా నువ్వు చేస్తానే ఉంటావు. కానీ ఒక్క ప్రార్థన కూడా దేవుడికి, పాపం హస్బెండ్ అడుగుతాడు, ఏమ్మా కొంచెం కాఫీ పెట్టి అమ్మా అంటే, పెట్టుకోపో నేను ప్రేయర్లో ఉన్నాను, దయగల మా తండ్రి కృపగల రక్షక స్తోత్రం. నువ్వు చేయి, ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేస్తూ ఉండు, పాపం ఆయన కాఫీ పెట్టుకుంటాడు. అమ్మ కొంచెం అన్నం పెట్టమ్మా అంటే, పెట్టుకో, నిద్రపోతులా. డిసొబీడియన్స్. నువ్వు పొరపాటున ఏదో బుద్ధి పట్టి ప్రార్థన చేసావా, ఫస్ట్ దేవుడు గుర్తు చేసేది ఇదే. పలానా రోజు నువ్వు డిసొబీడియన్స్గా ఉన్నావు,
అటువంటి ప్రార్థన నేను వినాలా పాప అన్నాడు అనుకో, ఇంక నువ్వు పక్క రోజు ఇంక ప్రార్థన కాదు కదా, ఏమీ చేయవు. ఇఫ్ యు ఆర్ డిజొబీడియంట్, యువర్ ప్రేయర్స్ వోంట్ బి ఆన్సర్డ్. మీ ప్రార్థనలు మా కొంచెం అన్నం పెడతానంటే వేసుకొని తినేసేయి, నేను పనుకుంటున్నా. స్టిల్ నేను కొన్ని పల్లెటూర్లకు వెళ్తే పరిచర్యకి, ఐ సా మెనీ ఉమెన్, నేను చూసింది చెప్తున్నాను, సాక్ష్యాలు ఇవి. ఐ సా మెనీ ఓల్డ్ ఉమెన్, భర్త డ్యూటీకి వెళ్ళి లేట్కి వచ్చినప్పుడు, ఒక 10-11కి వచ్చినప్పుడు ఆమె తిందు. పోనీ తినకూడదని రూల్ లేదు, తినండి మీరు తినేయండి, నేనేం కాదన్ను. పెనిబిట్టి వచ్చి కాళ్ళు చేతులు మొహం కడుక్కొని వచ్చి కూర్చున్నాడు. అన్నం పెట్టమ్మా అంటే ఆమె ఎక్కడో ఉండి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయనకి అన్నము, పీట, నీళ్లు అన్నీ వేసి ఆయనకి అన్నం వడ్డించి, అన్నం ఆయన వచ్చిందాక వేయకూడదు, ఆయన వచ్చి కూర్చుంటేనే అన్నం వేయాల. ముందుగానే అన్నం వేసిందనుకో తిట్లు, ఎందుకు వేసేవు అన్నం నేను రాకముందు. చాలాసార్లు పడ్డాయి కూడా చెంపల మీద. వాళ్ళు పాపం అలర్ట్ అయిపోయి ఆయన వచ్చి కూర్చున్న తర్వాత అన్నం వేసి, కూర ఏమంటారంటే వేయ, కూర ఫ్రై ఏమంటారు వేయి. ఆయన తినిందాకా ఆయన్నే చూస్తూ ఉంటారు. తిని బాధ. ఐ సా మెనీ ఉమెన్, భర్త లేటుకు వచ్చినా, ఈ మధ్యకాలంలో లేడీస్ చాలా పాష్ అయిపోయారు, నిద్రపోతున్నారు. ఏమ్మా కొంచెం అన్నం ఉందా అంటే మనమే గిన్నెలు మనమే చూసుకోవాలి. ఇప్పుడంతా ట్రెండ్ మారిపోయింది, ట్రెండ్ మారిందబ్బా. వేసుకొని తిను, అన్నీ పెట్టాలి వచ్చి నేను, సరే నేనే తింటాలే రేపు పొద్దున ఉప్పు పోయి సర్ఫ్ వేసిన సచ్చింది గొర్రె, నేనే వేసుకొని ఇక పెనిమిటి పాపం ఒక్కడే కూర్చొని వాడే డైనింగ్ టేబుల్ మీద ఆ పుచ్చిపోయిన కూరలు తింటూ పాపం వాడే ఇంకా నీళ్లు తాగుతూ వాడే వచ్చి ఇంకా నిద్రపోతాడు. I saw many women sitting with the men and they are serving them. దండం పెట్టినటువంటి ఆడవాళ్ళకి నేను, అమ్మా అయ్యా నువ్వు నిజంగా చాలా బ్లెస్డ్ అండి, మంచి భార్య ప్రభు మీకు ఇచ్చాడే. ఓకే మళ్ళీ భర్తలు ఓకే గర్విష్టి భర్తలకి వినయ విధేయతలు గల భార్యలు, ఓకేనా? గర్విష్టి భార్యలకి వినయ విధేయతలు గల భర్తలు. ఏంట్రా నాయన ఇది మొత్తం ఉల్టా అని తెలిసి ఇప్పుడు సమాజం అంతా. You need to see this, you need to see. I am seeing many families. అప్పుడు ఏ భార్యకి గర్వం లేదు, అప్పుడు ఏ పెనిమిటికి గర్వం లేదు. ఇప్పుడు భార్యకి గర్వం ఉంటే భర్తకు ఉండదు, భర్తకుంటే భార్యకు ఉండదు. ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకుని కొన్ని ఏళ్ళు అయింది అంతే. ఏమిటి ప్రార్థన చేసుకుంటే చేసుకో నన్ను అడక్కు, నాకు చెప్పకు ప్రార్థన గురించి. అమ్మ పోనీ అతి భక్తిపరుడు భర్త అడుగుతాడు, ఏమ్మా కొంచెం ప్రార్థన చేసుకుని. నేను చేసుకున్నాను, నువ్వు చేసుకో. ఏం చెప్తామండి మీకు? ఎన్నెన్ని కష్టాలు ఎన్నెన్ని తిప్పలు పడతాను తెలుసా నేను, వినలేక అవన్నీ విని ఏమ్మా కొంచెం తగ్గమ్మా అంటే నేను ఎందుకు తగ్గాలి బ్రదర్, వాడిని తగ్గమను. వాడా అమ్మో ఏనా కొంచెం తగ్గమంటే నేను ఎందుకు తగ్గాలి, అది తగ్గాలి బ్రదర్. అది ఎవరితో అది భార్యని పెట్టుకుని అది ఇది అంటే వేద్దురా. మేనర్స్ లేదు, కల్చర్ లేదు, పద్ధతి లేదు, పాడు లేదు, భయం లేదు, భక్తి లేదు. వీళ్ళందరూ ఒక 100 సంవత్సరాలు యాపాల నూనెలో ఏపితే కానీ ప్రభా నీకు దండం పెడతాను ప్రభా, మా ఆవిడని బాగా చూసుకుంటాను ప్రభా నీకు దండం పెడతాను ప్రభా, మా ఆయన మాట వింటాను ప్రభా అని అనేదాకా నూనెలో బాగా ఫ్రై చేస్తే అప్పుడు మనిషి 65 అవుతారు. లేకపోతే అండి ఇప్పటికీ నేను ఆ ప్రార్థన ముగించుకొని అమ్మ తినవా అంటే నేను తిన్నయ్యా, మా ఆయన వస్తాడు అప్పుడు దాకా నేను తిన్నా నిందామె. సరే చూద్దాం మీ ఆయన వస్తే ఏం చేస్తావు అనుకున్నా. నేను అక్కడే కూర్చున్నా నిద్రపోకుండా. ఆమె వడ్డించింది వాళ్ళ ఆయనకి, ఏంది కూర ఉప్పు లేదు కారం లేదంటే క్షమించండి రేపు నుంచి వేస్తాను ఉప్పు అనింది. సచ్ ఎ బ్లెస్డ్ ఉమెన్. ఈ కాలంలో కూడా అలా ఉండును గాక. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హస్బెండ్స్, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. మీ కుటుంబీకులను మీరు జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళు ఎన్ని నిందలు వేసినా జస్ట్ ఓర్చుకోండి, ఖచ్చితంగా ఆనరింగ్ ఉంటుంది ఒక దినమున. మీరే గర్విష్ఠులుగా మారిపోతే మీరు ప్రార్థన చేస్తే దేవుడు వినడు. సో గర్విష్ఠుల ప్రార్థన దేవుడు వినడు. మూడవదిగా, గాడ్ వోంట్ హియర్ డిసొబీడియంట్ పీపుల్స్ ప్రేయర్. దేవుడు ఏమంటారు డిసొబీడియన్స్ని?
ఏమని చెప్పి అవిధేయత. అవిధేయత కలిగిన వ్యక్తి చేసే ప్రార్థన దేవుడు వినడు. ఇలాగనే ఒక ఊరిలో ఇద్దరు ఎక్కడన్నా బైబిల్ కాంపిటీషను, ఎక్కడన్నా సింగింగ్ కాంపిటీషన్ చూశాను, కానీ ప్రేయర్ కాంపిటీషన్ ఎక్కడ చూడలేదు నేను. ఏం కాంపిటీషను? నిజంగా బైబిల్ రీడింగ్ కాంపిటీషన్ చూసినా, సింగింగ్ కాంపిటీషన్, పాటలమ్మా ఈరోజు ఒక దేవుడు పాట పాడండి, ఎవరు బాగా పాడారో వాళ్ళకి ప్రైజ్ ఇస్తారు. ప్రేయర్ కాంపిటీషన్ ఎక్కడ చూడలేదు నేను, కానీ ఫస్ట్ టైం బైబిల్లో చూసా ప్రేయర్ కాంపిటీషన్. ఎవరు బాగా ప్రార్థన చేస్తే వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ అని ఇద్దరు కూర్చున్నారు. ఒకడేమో సుంకరి, ఇంకోడేమో పరిసయ్యుడు. పాపి కాదు, పరిసయ్యుడు. సుంకరి, పరిసయ్యుడు. పరిసయ్యుడు చేస్తున్నాడు ప్రార్థన. దేవా వీళ్ళలాంటి ఎదవని కాదు నేను, దేవా వీళ్ళలాంటి శాడిస్ట్ని కాదు నేను, దేవా వీడు అసలు ప్రార్థన చేస్తాడో నాకు తెలియదు, కానీ నేను పొద్దున్న 4 గంటలకు ప్రార్థన చేస్తాను, ఫ్రైడే ఫాస్టింగ్ ఉంటున్నాను, సండే చర్చికి వెళ్తాను, సాక్రిమెంట్ తీసుకుంటాను, వీళ్ళలాగైతే నేను లేని ప్రభువా నన్ను బాగా దీవించు అంటున్నాడు. ఎవరు? పరిసయ్యుడు. పాపం సుంకరి ఓడిపోదానికి రెడీ అయిపోయాడు. తండ్రి ఇదిగో నాకు అసలు ప్రార్థనే రాదండి, నాకు వచ్చి రాని ప్రార్థన, ఇదిగో. వాడు ఎంత హంబుల్ అంటే మనలాగా చర్చిలా కూడా రాలా, బయటే బయట గేట్ దగ్గర నిలబడుకొని, అయ్యా నీ మందిరంలోకి రావడానికి కూడా అర్హత ఉందో లేదో నాకు తెలీదు, దయతో నన్ను క్షమించండి ఒకవేళ నేను ఏదైనా తప్పులు చేస్తే అని ఆ వ్యక్తి మొరపెట్టుకుంటున్నాడు. ఈడు లోపలికి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తూ అరుపులు, కేకలే. ప్రభా ఆ గేట్ కడున్నాడు, వాళ్ళలాగైతే నేను లేను ప్రభా, ఈ అమ్మాయిలాగైతే నేను లేను ప్రభా, ఇలా శాడిస్ట్లాగైతే నేను లేను ప్రభా అని ప్రార్థన చేస్తున్నాడు. ఆ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఎవరికి? బయట గేట్ దగ్గర ప్రార్థన చేసాడు ఒక ప్రార్థన, ఆ వ్యక్తికి వచ్చింది ఫస్ట్ ప్రైజ్. ఆ వ్యక్తి మొర దేవుడు విన్నాడు, ఆ వ్యక్తి యొక్క ప్రార్థన దేవుడు విన్నాడు. వీడు ఏం ప్రార్థన? వీడిది పక్కన సహోదరుణ్ణి ఘనపరచని ప్రార్థన, పక్కన సహోదరుణ్ణి లేపలేని ప్రార్థన, పక్కన సహోదరుని తొక్కేసే ప్రార్థన. అది అటువంటి ప్రార్థనలు చేస్తున్నావేమో, స్టాప్ ఇమీడియట్లీ ఇన్ జీసస్ నేమ్. గాడ్ వోంట్ హియర్ డిసొబీడియంట్ పీపుల్స్ ప్రేయర్. అవిధేయత కలిగిన వ్యక్తుల యొక్క ప్రార్థన దేవుడు వినడు. నువ్వు నీ పెనిమిటి మాట వింటలేదా, అయినా ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ఇంకా ఎక్సలెంట్. అసలు ప్రార్థన వినని లిస్టులో ఫస్ట్ నీ పేరే ఉంటుంది. ఏంటట? ప్రార్థన వినని లిస్టులో ఫస్ట్ మీ పేరే ఉంటుంది. ఎక్కడైతే మనము వినాల్సినవి వినట్లేదా, అయినా ప్రార్థన చేస్తున్నామా? మీ అలవాటు ఏది? ప్రార్థన చేయడం. యు లవ్ డూయింగ్ ప్రేయర్ అ లాట్స్. ఎంతమంది ప్రార్థనలు చేస్తారు? మామూలుగా ఎవరికే రఫ్గా అడుగుతున్నా, ఎవరు చేయరా ప్రార్థనలు? ఎప్పుడైనా గుర్తొస్తే బాగా కష్టాలు పెరిగిపోతే, బాగా శ్రమలు ఎక్కువైపోయినా, కొంచెం ఆకలి ఎక్కువైపోయినా, రైస్ బ్యాగ్ అయిపోయినా, కొంచెం ఇంట్లో అప్పులు ఎక్కువైపోయినా, శాలరీ పోయినా, ఉద్యోగం పోయినా, జీతం రాకపోయినా, కొంచెం అప్పుడప్పుడు మనం ప్రార్థన చేస్తుంటాం కదా. అదే ఇది, అదే 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 నీకు కష్టాలు ఉన్నప్పుడు దేవుడు గుర్తొస్తాడు, నీకు శ్రమలు ఉన్నప్పుడు దేవుడు గుర్తొస్తాడు, నీకు బాధలు ఉన్నప్పుడు దేవుడు గుర్తొస్తాడు, నీకు ఉద్యోగం లేనప్పుడు దేవుడు గుర్తొస్తాడు, నువ్వు పాపములో పడిపోతే భయంకరంగా నన్ను ఇక్కడ ఎవడు లేపడరా అన్నప్పుడు దేవుడు గుర్తొస్తాడు. సో మనం సంతోషంగా మన చేతులు, కాళ్ళు, మన ఆత్మ, మన ప్రాణము ఉజ్జీవంగా, ఉత్సాహంగా ఉన్నప్పుడు దేవుడు మనకి ఏ రోజు గుర్తురాడు. ఫైనల్లీ గాడ్ వోంట్ హియర్ డిసొబీడియన్స్ పీపుల్స్ ప్రేయర్. అంటే దేవుడు ఎవరు ప్రార్థనలు వింటాడు? ఒబీడియంట్ ప్రేయర్, ఒబీడియంట్ పిల్లల యొక్క ప్రార్థనలు దేవుడు వింటూ ఉంటాడు. ఈరోజు మనము డిసొబీడియంట్గా ఉన్నామా, ఒబీడియంట్గా ఉన్నామా అని మనము చెక్ చేసుకునేదము గాక. ఆమెన్. ఎస్పెషల్లీ చిల్డ్రన్, యంగ్స్టర్స్, లిటిల్ కిడ్స్, పెద్దలు ఎవరైనా సరే ఏదో ఒక సమయంలో మీకు ఒబీడియంట్ టెస్ట్ కంపల్సరీ ఉంటుంది. ప్రతిరోజు ఏదో ఒక పని చెప్తాడు దేవుడు, ఏదో ఒక పని చెప్తారు పేరెంట్స్, ఏదో ఒక పని చెప్తాడు పెనిమిటి, ఏదో ఒక పని చెప్తారు ఇంట్లో. దాట్స్ యువర్ ఒబీడియంట్ టెస్ట్. పాస్ అవ్వాలి దాంట్లో నువ్వు. ప్రభా ఈరోజు ఏం పని ఉంది చెప్పు, దాన్ని చేసేస్తాను నేను. నాన్న ఈరోజు పని చేయాలంటే, ప్రభా ఈరోజు ఏం చేయలేను ప్రభా, రేపు చేస్తాను కావాలంటే. ఈరోజు ఆకలిస్తే రేపు పెడతారా? ఈరోజే పెట్టాలి, ఈరోజే పెట్టాలి.
ఈరోజు ఆకలిస్తే ఈరోజే పెట్టాలి, రేపు ఆకలిస్తే రేపే పెట్టాలి. కొందరు ఈరోజు ఆకలిస్తే రేపు తింటారు, రేపులు ఆకలిస్తే ఎల్లుండి తింటారు. సో దశమ భాగాలు మంత్ స్టార్టింగ్లో కట్టాలా, మంత్ ఎండింగ్లో కట్టాలా? వినబడలా? దశమ భాగాలు మంత్ స్టార్టింగ్లో కట్టాలా, మంత్ ఎండింగ్లో కట్టాలా? స్టార్టింగ్. ఎందుకు? నాకు చాలా ఖర్చులు ఉన్నాయి పాస్టర్ గారు. మరి మీరు అట్లా అడగకూడదు. మరి నేను అసలు అడగనబ్బా, అస్సలు అడగను నేను. మీరే దేవుడు తెమ్మన్నప్పుడు తెస్తేనే అది దీవెన. నువ్వు ఈ నెల దశమ భాగాలు ఇవ్వకపోయినా నేను ఆఖరి నెలలో ఇస్తాను, మంత్ ఎండింగ్ ఇస్తాను, నువ్వు ఈ కాకపోతే డబుల్ పెనాల్టీ. ఏంటది? చెప్పాలి. పెనాల్టీ వేసి ఇవ్వు, అప్పుడు దేవుడు స్వీకరిస్తాడు. ఈరోజు మీ ఆయన అన్నం పెట్టమన్నాడు మధ్యాహ్నం, రేపు మధ్యాహ్నం పెడతాను పో అంటే చాలా కష్టం. ఓకే, సో ఎవరి ప్రార్థనలు వింటాడు, ఎవరి ప్రార్థనలు దేవుడు వినడో మనం ఈరోజు చాలా జాగ్రత్తగా గమనించాం. నంబర్ 4, గాడ్ ఓంట్ హియర్ వర్డ్లెస్ ప్రేయర్స్. దేవుడు వాక్యము లేని ప్రార్థనను దేవుడు వినడు. ఇఫ్ యు ఆర్ ప్రేయింగ్ వితౌట్ వర్డ్, దట్ ఈస్ అన్ఫిట్. చెప్తాను వినండి. వాక్యము లేని ప్రార్థన ఎలా ఉంటుందో చెప్తాను. మేబీ రెగ్యులర్గా మనం చేస్తూ ఉంటాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, తండ్రి నీకు స్తోత్రం. మా అమ్మని కాపాడు, మా నాన్న కాపాడు, మా చెల్లిని కాపాడు, మా అక్కని కాపాడు, మా పెదమ్మని కాపాడు, మా పిన్నిని కాపాడు, వాళ్ళ పిల్లిని కాపాడు, వాళ్ళ బరిని కాపాడు, ఎట్లా ఇంకా వాళ్ళ తాతని కాపాడు, వాళ్ళ ముత్తాతని కాపాడు, ఊర్లో ఉన్న వాళ్ళందరినీ కాపాడు, వీళ్ళని కాపాడు. ఒక్క వాక్యం అన్నా ఉందా ప్రవీణ్? లేదు. పైగా నువ్వు చేసింది గంట. మమ్మీ గంట చేసుకున్నా మమ్మీ. ఏం చేసావురా గంట? మనం ప్రార్థనలు చేస్తే మనకు మోకాళ్ళు నొప్పులు తెలుస్తున్నాయి. మనం ప్రార్థన చేస్తే మన పెదాలు ఎండిపోతున్నాయి. మనం ప్రార్థన చేస్తుంటే మనకు తలకాయ నొప్పులు వస్తున్నాయి. మనం ప్రార్థన చేస్తే మనకు మైగ్రేన్ వస్తుంది. మనం ప్రార్థన చేస్తుంటే మనకు ఇబ్బందులు కలుగుతున్నాయి. మనం ప్రార్థన చేస్తుంటే గ్యాస్ ఫామ్ అవుతుంది, అసిడిటీ కడుపులో. అందుకని ఫాస్టింగ్స్ మానేశాను బ్రదర్. నేను చాలామంది స్టోరీలు చెప్తారు నాకు, ఏమో ఈ మధ్య ఫాస్టింగ్స్ ఉంటున్నారు. అస్సలు ఉండలేదు బ్రదర్, అస్సలు స్టమక్ బాగా ఇబ్బంది అవుతుంది బ్రదర్, కొంచెం ఎక్కడో అక్కడక్కడ కొంచెం. ఏంటంటే ఎందుకు ఈ ప్రాబ్లం అవుతుంది తెలుసా? నువ్వు ఎందుకు ప్రార్థనలో అలిసిపోతున్నావు తెలుసుకో. నువ్వు ఎందుకు ప్రార్థనలో పెదాలు ఎండిపోతున్నాయి, ఎందుకు ప్రార్థనలో నీకు మోకాళ్ళు నొప్పులు వస్తున్నాయి, ఎందుకు తెలుసా? యు ఆర్ స్టిల్ ఇన్ ఫ్లెష్. నువ్వు ఇంకా శరీరముతోనే ప్రార్థన చేస్తున్నావు. అందుకనే నీకు ఎక్కడలే నొప్పులు, ఎక్కడలే నావలింతలు. ప్రార్థన అంటే చాలు ఇంకా ప్రార్థనలు అంటే ఒక్కొక్కడు అసలు నానా సర్కసులు మామూలుగా ఉండవు అవి. ఇక ప్రార్థన అంటే ఎక్కడలేని కష్టాలు. పెళ్ళి కంటే ఎక్కడ పద అందరం, నేను కూడా వస్తా బా. సో యు ఆర్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ఫిజికల్ థింగ్స్, బట్ యు ఆర్ నాట్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ స్పిరిచువల్ థింగ్స్. ప్రార్థన అంటే ఆవులింపులు. బికాజ్ వీఆర్ నాట్ ఏబుల్ టు ప్రే ఇన్ ద స్పిరిట్. మనము ఆత్మలో ప్రార్థన చేయలేకపోతున్నాం కాబట్టే, భారం కలిగి ప్రార్థన చేయలేకపోతున్నాం కాబట్టే మన పెదాలు ఎండిపోతున్నాయి. నువ్వు ప్రార్థన చేసే లోపల 5 బాటిల్ నీళ్ళు ఇప్పించేస్తావు. అమ్మా జ్యూసు, పుచ్చకాయ జ్యూసు, లెమన్ వాటర్, ఇంకా కర్బూజా. ఒరే నువ్వు ఫాస్టింగ్ ఉంటున్నావా, నువ్వు ఫీస్టింగ్ ఉంటున్నావు? నాగా మొత్తం ఎక్కలేని జ్యూసులు. మళ్ళీ బాదం పాలు జ్యూసు, పిస్తా జ్యూస్ కావాలా, మార్నింగ్ జ్యూసు, మధ్యాహ్నం జ్యూసు. ఒరే నువ్వు తినిన దానికని ఇది డబల్ ఉంది రాదు నాయన. నువ్వు నార్మల్ అన్నం తింటావు, ఇప్పుడేం తింటున్నావు? జీడిపప్పులు, పిస్తాలు ఫాస్టింగ్కి. ఓ అమ్మో, ఏం ఫాస్టింగ్లు రా ఇవి. ఫాస్టింగ్లు పేర్లు చెప్పుకొని లావ్ అయిపోతుంటే చాలామంది దొంగ ఫాస్టింగ్లు. ఒకటే చెప్తున్నాను, మీ ప్రయాస వేస్ట్ అవ్వకూడదు. మీరు మళ్ళీ ప్రార్థనలో ఉండి దేవుణ్ణి తిట్టుకోకూడదు. మీరు మళ్ళీ ప్రార్థనలో సమయం గడిపి నన్ను దేవుడు దీవించలేదని అనకూడదు. అందుకే చెప్తున్నాను ఈ మాటలన్నీ. ఊరికే నాకేమి టైం లేక, లేదంటే టైం ఎక్కువైపోయి, లేదంటే ఏ వాక్యం చెప్పలేక ఈ వాక్యం చెప్తున్నాను అనుకోకండి. మీ ప్రార్థనలు వ్యర్థం కాకూడదని నా మనోవేదన, నా హృదయంలో వేదన. యూ పీపుల్ ఆర్ ప్రేయింగ్
but still you are not getting some answers. You people are praying for a long time. You people are praying from long years. చాలా సంవత్సరాల నుంచి పెనిమిటి మార్పు కొరకు, భార్య మార్పు కొరకు, బిడ్డల మార్పు కొరకు నువ్వు ఎన్నో రోజులు ప్రార్థన చేస్తున్నావేమో. పాపిలాగా చేయబాక, గర్విష్టి వాడి వలె ప్రార్థన చేయకు, డిజోబీడియంట్తో ప్రార్థన చేయకు, వాక్యము లేకుండా ప్రార్థన చేయకు. అండ్ ఫైనల్లీ 4 ఏంటి? God won't hear wordless prayers. And how we need to pray? Let me teach you something. ఎలా ప్రార్థన చేయాలి? వాక్యమును యాడ్ చేసి 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 ఎలా ప్రార్థన చేయాలి? ప్రార్థన ఎలా చేయాలి తెలుసా? తీసుకోండి, బైబిల్ తీసుకోండి. యెషయా గ్రంథం 61 తీయండి. Isaiah chapter 61. Come on, open that. తీసారా అందరూ? యెషయా గ్రంథం 61 తీసారా? యా, వెరీ సింపుల్. రెడీ, 1 2 3 స్టార్ట్ చేద్దాం ప్రేయరు. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చినది, దీనులకు సువార్త ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించున్నాడు. నలిగిన హృదయమును దృఢపరచుటకును, చెరలోనున్న వారిని విడిపించుటకును, బంధింపబడి వారికి విముక్తి ప్రకటించుటకును, యెహోవా హితవత్సరము మన దేవుని ప్రతిదండన ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండన, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము వారికిచ్చుటకు ఆయన నన్ను అభిషేకించెను. యెహోవా మస్తకి వృక్షమనియు, నీతి అని మస్తకి వృక్షము, యెహోవా నాటిన చెట్లని నాకు పేరు పెట్టబడును. చాలా కాలముగా పాడుగన్న స్థలమును నేను కడతాను, పూర్వం పాడిన పట్టణమును నేను కడతాను, పాడిన పట్టణమును నూతనంగా స్థాపిస్తాను, తరతరములు సిద్ధమైన పురములు నేను బాగు చేస్తాను, అన్యులు నిలబడి మందను నా మందను మేపుతారు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. And how you pray? You pray in a different way. మీరు అలా చేస్తారా సార్? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిగల చోట్ల ఆయన పరును చేయుచున్నాడు. దేవుడు తన పరిశుద్ధ మాటలు నా జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. మహోన్నతుడా, పరిశుద్ధుడా, అద్భుతాలు చేయబడా తండ్రి, ఇదిగో నాయన డ్యూటీకి పోతున్నాను తండ్రి. ఇది ఎగిరిపోయింది. ఇది ఎగిరిపోయింది. ఇది పోయింది, అంతే. ఇది పోయింది, ఇది తీసిపడేశారు. మీరు చదివింది పోయింది, మీరు నెంబర్ వేసుకుంది పోయింది, మీరు ధ్యానించింది పోయింది, మొత్తం ఎగిరిపోయింది. ఇది ఇంకేం లేదు. యెహోవా కాపర్ లేదు, పేపర్ లేదు. పక్కన పెడతాను ఫస్ట్. ప్రభు ఇదిగో నా డ్యూటీకి పోతున్నా, మా మేనేజర్ని బుట్టయ్యా, వాడు నా మీద దగ్గర పడుతున్నాడు తండ్రి టార్చర్ ఎక్కువైపోయింది ప్రభా. ఇదిగో నేను అప్పులు తీసే ప్రభా. ఇందాక పలికింది ఏంది? ఏ కాపర్ లేదు, పేపర్, నువ్వు గమ్ముండు 2 నిమిషాలు ప్రభా, నీకు తెలీదు ప్రభా. నీకు స్తోత్రం నాయన తండ్రి, నాకు ఆత్రం ప్రభా. అయ్యా ఇదిగో నాయన తండ్రి, డొక్కలో నొప్పి ప్రభా, కడుపులో నొప్పి తండ్రి. ఇదిగో నాయన తండ్రి, వాళ్ళందరినీ ముట్టు ప్రభా. ఏం ప్రార్థనలు ఇవి? అందుకనే మన ప్రార్థనలు ఇంకా చల్లగా ఉంటున్నాయి. ఏసీలో, మామూలు చల్లగా కాదు, ఏసీలో ఉండా నీ ప్రార్థనలు. దట్స్ వై నీ ప్రార్థనలు ప్రార్థనలుగానే ఉన్నాయి, నెరవేరవయ్యి. పక్కన చెప్పండి, నీ ప్రార్థనలు ఏసీలో ఉన్నంతకాలం నెరవేరవు. కష్టం. ఎందుకంటే నువ్వు చదివింది ఒకటి, ప్రార్థన చేసింది ఒకటి, నువ్వు వినింది ఒకటి, నువ్వు ఇంటికి వెళ్ళి చేసేది ఒకటి, నువ్వు ధ్యానించేది ఒకటి, నువ్వు అడిగేది ఒకటి, నువ్వు చూసేది ఒకటి, నువ్వు పలికేది ఒకటి. ఏడన్నా టాలీ అవుతుందా? ఒక్కటి కూడా టాలీ అవ్వట్లే. అందుకనే 4th పాయింట్ ఏంటి? గాడ్ వోంట్ హియర్ వర్డ్లెస్ ప్రేయర్స్. దేవుడు వాక్యము లేని ప్రార్థనను, చెప్పాలి గట్టిగా. మరి ఏ ప్రార్థన వింటాడు? దేవుడు ప్రార్థనలో నువ్వు వాక్యము పెట్టి ప్రార్థన చేస్తున్నావా, దాన్ని వింటాడు. ఆమేన్. ఇదిగో దీనులను, అనాథలను, దరిద్రులను ఆదుకొనుటకు నాకు కృపనివ్వండి. వాక్యం సెలవిస్తుంది, ఆ వాక్యము నా నెరవేర్చు ప్రభువా. ఆమేన్. ఇప్పుడు అర్థమైందా? మీరు చదివేది ఒకటి, చేసేది ఒకటి. చదివేది ఒకటి, చేసేది ఒకటి. చదివేది ఒకటి, చేసేది ఒకటి. చదివేది ఒకటి, చేసేది ఒకటి. మార్చేద్దాం. చదివేది అదే, పలికేది అదే. ఆమేన్. చదివేది అదే, పలికేది అదే. ఆమేన్. ఆమేన్. రైట్. మీరు నన్ను అడగండి, నేను చెప్తా స్క్రిప్చర్స్ మీకు. నీకు పిల్లలు లేరా? ఆశీర్వాదం లేదా? డబ్బులు లేవా? ఐశ్వర్యం లేదా? అసలు నీ జీవితంలో ఏది లేదా? నన్ను అడుగు, దీంట్లోంచి ఒకటి ఇస్తా. ఆమేన్. దాని రోజు బలకుతుండు.
దాన్ని రోజు రోజు పలుకుతూ ఉండు. ఒక ఆమెకిట్టే ప్రెగ్నెంట్ అయింది. ఆమె చుట్టుపక్కల వాళ్ళ బంధువులందరికీ సిసేరియన్. ఈమెను భయపించేశారు. నీకెట్టని అడ్డంగా కోసిపడేస్తారు, నువ్వు అంతే, నువ్వు ఇంతే, నువ్వు నీకు అయిపోయింది అని బెత్తర పెట్టించేశారు ఆమెని. ఆమె భయపడిపోయింది. ఒకరోజు ఆ ఊరికి వెళ్తే మాట్లాడుతుంది, అండ్ షీ 6th month ప్రెగ్నెంట్. అన్న నాకు చాలా భయం వేస్తుందన్న. అంటే ఏమైందమ్మా, ఆశీర్వాదం కడుపులో పెట్టుకుని ఎందుకు భయపడుతున్నావు అంటే, లేదన్నా మా బంధువుల్లో అందరికీ చెప్పాలా సిజేరియనే. అట్లనా, ఇప్పుడేంటి నీ బాధ అంటే, నాకు కూడా అదే అంటున్నారన్నా, నిన్ను చూస్తే నాకు సిజేరియన్ అనిపిస్తుంది, నీ సిమ్టమ్స్ అట్టే సిజేరియన్ లాగుంది అంటున్నారంట. ఈ ఆడోళ్ళు ఎక్కడ దొరికారు నాయన. సరే ఇప్పుడు ఏంటి, ఏం కావాలి నీకంటే, నాకు భయం పోవాలన్నా, నాకు భయం వేస్తుందన్నా అని చెప్పింది. వెరీ సింపుల్, అయితే నీకు ట్యాబ్లెట్ ఇస్తానా. అయ్యా నానింది. ట్యాబ్లెట్ అంటే కానీ రెచ్చిపోతారు ఆడవాళ్ళు. ట్యాబ్లెట్ ఇస్తానన్నా. సరే అన్నది. తీసుకో, పెన్ను పేపర్ తీసుకో అన్న. ఏంది ట్యాబ్లెట్ అంటే పెన్ను పేపర్ తీసుకోమంటుంటే ఇద్దనానింది. రాసుకో అన్న. ఒక స్క్రిప్చర్ ఇచ్చా, ఇప్పుడు చెప్పను. నేను ప్రెగ్నెంట్ అయితే చెప్తా, అందరికి ఎందుకు ఇస్తాను ఇది, ప్రెగ్నెంట్ లేడీస్కి అవి. నార్మల్ డెలివరీ కావాలనుకున్న వాళ్ళకి ఆ స్క్రిప్చర్. వాళ్ళు వస్తే అడిగితే అప్పుడు ఇస్తాను. ఇది 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 అని ఇచ్చా. 3 లైన్లు రాసి ఇచ్చా. రోజు దీన్ని బీరువా కతికిచ్చి, అద్దం కతికిచ్చి పలకతా ఉండు అన్న. హాస్పిటల్కి వెళ్ళింది, 5 minutes బేబీ బయటకు వచ్చేసింది. అంతే, సింపుల్. వర్డ్ బేస్డ్ ప్రేయర్స్. 5 minutes అంతే. కారు ఎక్కింది, హాస్పిటల్కి వెళ్ళింది. ఎక్కడ లేబర్ వాడు ఎక్కడ అయింది, అది అటు పోండి అమ్మా అన్నారు. వెళ్ళింది 5 నిమిషాలకి. హే, దట్స్ అ బ్లెస్సింగ్. ఎంతసేపు పట్టింది అంటే 5 minutes. ఎందుకు 5 minutes పట్టింది అంటే, డాక్టర్ రావడం లేట్ అయిందంట. వాళ్ళు డ్రెస్ వేసుకోవాలి కదా, డ్రెస్ వేసుకొని అప్రాన్ వేసుకొని గ్లౌజులు వేసుకొని వచ్చేలోపు లేట్ అయిందంట. 5 minutes అంతే. 1 minuteకే బెడ్ బయటకు వచ్చేటాడు. ఏమనుకుంటున్నారు వాక్యం అంటే, నువ్వు పలికితే ఏమంటు తెలుసా, అది నెరవేరుతుంది. నువ్వు ఏ మెడిసిన్ కావాలో చెప్పు, ఆ మెడిసిన్ దీంట్లోంచి నీకు ఇస్తా. నువ్వు వేసుకోకపోతే నాకు సంబంధం లేదు. ఇచ్చే డాక్టర్ ఇస్తాడు మీకు అన్నీ. నువ్వు వేసుకోకుండా అట్టేస్తే అట్ట నేనేం చేయలేను. ఐ కాంట్ హెల్ప్ యూ అవుట్. నేను ముక్కు మూసుకో, నేను ఎక్కడ వేసేది వచ్చి ఖర్చు అవుతుంది. అట్ట వేయాలంటే వేస్తా, అట్ట కూడా వేస్తా. ఒక్కొక్కటి ₹1,00,000 అయింది. రెడీ చేసుకోండి. మనం చేసేది ఒకటి, మనం పలికేది ఒకటి. దేవుడు ఏం ప్రార్థనలు చేస్తున్నారా, ఏంట్రా, ఏం ప్రార్థనలు రావి. నీకు నిజంగా ప్రార్థన రాదా, చేయబడలేదు. ప్రార్థన చేస్తున్నానని బైబిల్ తెరువు, వాక్యాలు చదువుకుంటా పోయి యేసు నామములు అడుగుతున్నాను తండ్రి అని అను చాలు. నీ ప్రార్థనలో 1% వేస్ట్ కూడా ఉండదు. నా మాట నమ్ము. ఆమేన్. ఎంతమందికి కొత్తగా ఉంది సర్మన్? ఎస్. అండ్ యూ డోంట్ మీట్ ద రైట్ ఫిజిషియన్. that's what your problem. You don't consult a right physician. You don't consult a right healer. That's why the problem is still there. నీకు తెలుసు ప్రార్థన చేస్తే జవాబు రాదని, అయినా స్టిల్ నువ్వు ప్రార్థన చేస్తుంటావు. ఎందుకు తెలుసా? దేవుణ్ణి బ్లేమ్ చేయడానికి. You try to blame God. That's why you're trying to pray. ప్రార్థన చేస్తే జవాబు రాదని నీకు తెలిసినా కూడా నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు కదా, ప్రభువా నేను 5 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా, నువ్వు మార్చలేదు ప్రభువా, కారణం నువ్వే అని దేవుణ్ణి బ్లేమ్ చేయడానికి. ప్లీజ్ బీ కేర్ఫుల్ విత్ దిస్ లిటిల్ థింగ్స్. God won't hear wordless prayers. That means what God hears? Word-based prayers. Amen. దేవుడు వాక్యము లేని ప్రార్థన వినడు అంటే ఏ ప్రార్థన వింటాడు దేవుడు? వాక్యము కలిగిన ప్రార్థనను వింటాడు. దట్స్ వై నేను అంటాను, మనకన్నా వాక్యం ఉంది. దావీదు మహారాజుకి అసలు వాక్యం ఎక్కడుంది? ఆయన పలికిందే వాక్యంగా మారింది. అతను నాకు కొడుకు కావాలి ప్రభా అని కోరుకున్నాడు. ఓకే అని దేవుడు శాంక్షన్ చేసినప్పుడు ఇంకా కొడుకు పుట్టలేదు అతనికి. అతను చేశాడు కొడుకు గురించి ప్రార్థన. ఆ ప్రార్థన బైబిల్లో ఉంది. ఆ ప్రార్థన సొలొమోను జీవితంలో అక్షరాల
100% నెరవేరింది. పిల్లలు లేని వాళ్ళారా, మీకు గుడ్ న్యూస్. మీరు మీ బిడ్డల కొరకు ఇలా ప్రార్థన చేయగలిగితే, మీరు ఎలా ప్రార్థన చేశారో అలా మీకు పిల్లలు పుడతారు. ఆమేన్. పోనీ ఇంకోటి కూడా, పిల్లల్లో కలిగిన వారులారా మీకు కూడా గుడ్ న్యూస్. మీ పిల్లలు ఎలా ఉండాలని మీరు ప్రార్థన చేస్తున్నారో అలా మీ పిల్లలు ప్రయోజకులు అవును గాక. ఆమేన్. కానీ సస్యమని ప్రార్థన చేయరు. వాడు నాశనమైపోతున్నా, వాళ్ళు పడిపోతున్నా, వాళ్ళు కూలిపోతున్నా, నువ్వు మాత్రం తండ్రి వీలైతే మార్చు ప్రభువా, బిడ్డని నీ దగ్గరికి లాక్కో ప్రభువా. నేను లాక్కొని వాడెందుకు, నాకు నీకే ఉపయోగపడు, నాకెందుకు మా బలిదానం, నువ్వు లాక్కో ప్రభా, నీ దాంట్లో లాక్కో తండ్రి. ఏం లాక్కునేది, ఏం లాక్కొని వాడెందుకు నాకు, చిచి వాడు లోకంలోకి పనికిరా, నాకేం పనికి వస్తాడు వాడు? లోకంలోనే వాడికి అసలు ఏమి పనికిరాని క్రియలు ఉన్నాయి, మరి నాకు వస్తే ఎక్కడ పనికి వస్తాడమ్మా? చాలామంది అంటారు పాపం మమ్మీ డాడీ, అయ్యా వాడు 10th ఫెయిల్ అయ్యా, కనీసం నీ వెనకాలన తిప్పుకోయ్యా. వాడు ఇంటర్ ఫెయిల్ అయ్యా, కనీసం సేవకన్నా పనికొస్తాడేమో, తిప్పుకోయ్యా అంట. ఓరి దుర్మార్గుడా, సేవకందరు ఇంటర్ ఫెయిల్ 10th ఫెయిల్ కావాలరా? చీ సేవ లాస్ట్కి అంత చీప్ అయిపోయిందా మీకు? రే వాడికి చదువు అవ్వలేదు కానీ కనీసం సేవకన్నా పంపిండ్రా అంట. ఓ మై గాడ్, దండం పెడతాను. అటువంటి ఆలోచనలు ఉంటే మానుకోండి. మీరు ఎలా మీ పిల్లలు ఎదగాలనుకున్నారో అలా రాసుకోండి. రాజులు నా కుమారుడి దగ్గరికి వచ్చును గాక, షీబా దేశపు మనుషులు నా బిడ్డల దగ్గరికి వచ్చును గాక, నా బిడ్డల దగ్గరికి వెండి బంగారములు తెచ్చును గాక అని ప్రార్థన చేశాడు. యాజ్ ఇట్ ఈజ్ సొలొమోను లైఫ్లో నెరవేరింది. మై డియర్ పేరెంట్స్, మీరు ఎలా ప్రార్థన చేస్తారో మీ పిల్లలు అలా తయారవుతారు. ఆమేన్. నా గురి, నా ప్యాషను, నా కోరిక అవన్నీ బొట్లో పెట్టండి. చాలామందికి ఉంటుంది, కూతురు పుడితే తండ్రికి బాగా కోరిక ఏం తెలుసా, MBBS చెయ్యాలి అని. ఆమె జీవితంలో అవ్వదు, ఎందుకంటే ఆమె చదవదు కాబట్టి, ఎందుకంటే ఆయన ప్రార్థన చేయడు. ప్రభా నా కూతురు అలా ఉండాలి అని అనుకోవట్లే, ఎవరు ప్రార్థన చేయట్లేదు. దట్స్ వై యు ఆర్ నాట్ గెటింగ్ ఆన్సర్స్. అండ్ ఫైనలీ నెంబర్ 5, God won't hear unholy people's prayer. దేవుడు అపరిశుద్ధుల ప్రార్థన వినడు. అపరిశుద్ధుల ప్రార్థన, నీ తలంపులు తప్పుగా ఉండి, నీ తలంపులు పాపముతో ఉండి, నీ తలంపులు చీకటితో ఉండి, నీ తలంపులు అపవిత్రతతో ఉండి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? దేవుడు వినడు. పాపం అడుగుంటాడు దావీదు, ఏమని? ప్రభా నాకు బెర్షెబా కావాలని. దేవుడు ఇవ్వలా, పోయి ఊరియాని చంపి తెచ్చుకున్నాడు. దట్స్ ఎ అన్హోలీ థాట్. పక్కవాడి భార్యని ఆశించాడు దావీదు. అన్హోలీ ప్రేయర్స్ని దేవుడు వినడు. ప్రభా నాకు వాడు ఉద్యోగం కావాలయ్యా, ప్రభా నాకు వీడి కారు కావాలి, ప్రభా నాకు వీడిల్లు కావాలి, ప్రభా నాకు వీడి బండి కావాలి. ఈ ప్రార్థనలు చేయి, నీకు సొక్కలు కనిపిస్తే అప్పుడు అడుగున్నాను. దేవుడు అటువంటి ప్రార్థనలు వినడు, వినబడదు బేసికలీ దేవుడికి. గాడ్ వాంట్స్ ఎ హోలీ ప్రేయర్. పరిశుద్ధమైన ప్రార్థనలు ఎలా ఉంటాయి తెలుసా? దేవా నా సహోదరుడు దీవించబడాలయ్యా, అయ్యా నా స్నేహితుడు నా స్నేహితురాలు ఆశీర్వదించబడాలి ప్రభా, అయ్యా నా పెనిమిటి వర్ధిల్లాలి ప్రభా, అయ్యా నా భార్య దీవించబడాలి ప్రభా, అయ్యా నా కూతురు నా కొడుకు వాళ్ళు వర్ధిల్లాలి ప్రభా, అయ్యా నన్ను వాడు దూషిస్తున్నాడు, వాడు బాగా బ్లెస్ అవ్వాలి ప్రభా, నన్ను క్షమించయ్యా. దిస్ ఈజ్ ఎ హోలీ ప్రేయర్. దిస్ ఈజ్ ఎ హోలీ ప్రేయర్. ప్రభా నా శత్రువుని లేచిపడేయి, నా శత్రువుని లేపేయి, చంపేయి, వాళ్ళందరినీ నరికిపడేయి అని చాలామంది పలుకుతూ ఉంటారు. యు నో వన్ థింగ్, స్టిల్ హేబెల్స్ బ్లడ్ ఈస్ ప్రేయింగ్. హేబెలు రక్తం ఇంకా ప్రార్థన చేస్తుంది. ఏమని తెలుసా? మా అన్నను చంపేయి అని. ప్రభు అంటాడు, నీ ప్రార్థన చల్లగుండా, నీ ప్రార్థన అక్కడే ఉండా, నీ ప్రార్థన అక్కడే ఉండా అంటున్నాడు దేవుడు. అందుకనే స్టిల్ హేబెల్స్ బ్లడ్ ఈస్ ప్రేయింగ్.
ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు? హేబేలు. క్రమం తప్పకుండా ప్రతిరోజు హేబేలు రక్తము ప్రార్థన చేస్తుంది. ప్రభు మా అన్నని చంపే అని. దేవుడు సంపన్ అంటాడు. ఎందుకంటే గాడ్ వోంట్ హియర్ అన్హోలీ పీపుల్స్ ప్రేయర్. దేవుడు అపరిశుద్ధుల యొక్క ప్రార్థన వినడు. ప్రభు నన్ను వాడు మోసం చేశాడు తండ్రి, వాడి తల ఎట్టయినా నేను దొరికించుకోవాలా. Look at David, and he's a holy man. David is a holy man. రోజు సౌలు దావీదును తరుముతూ ఉన్నాడు చంపడానికి. రోజు కొన్ని వందల మందిని పంపించి దావీదుని చంపదామని రెడీగా ఉన్నా దావీదు చెక్కల. ఒకరోజు దావీదును తరుముతూ బాబు అలిసిపోయి ఒక చెట్టు దగ్గర విశ్రాంతి తీసుకున్నాడు. విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఆ దావీదుకి కనిపించింది, ఎవరో ఒకడు పనుకొని దగ్గర చూసి సౌలు చంపాడా చంపలా. దగ్గరికి వచ్చి కట్ చేసుకొని గుడ్డ ముక్క తీసుకొని దూరంగా వెళ్ళిపోయి ఒక సైనికుడితో పంపించాడు. ఎవరు గుడ్డ ముక్కది? సౌలు గుడ్డ ముక్క. అరే ఇది నాది కదరా, కట్టయింది ఎక్కడంటే దావీదు ఇచ్చాడండి. దావీదా? ఎలా ఇచ్చాడరా అంటే, నువ్వు పనుకునేటప్పుడు కట్ చేశాడు, గుడ్డ కట్ చేసినప్పుడు పీక్ కట్ చేయడం ఎంతసేపు అండి అని చెప్పమన్నాడండి అన్నాడు. ఏటా? గుడ్డ కట్ చేసినోడు పీక్ కట్ చేయలేడా? నేను ఎందుకు సౌలుని చంపలేదు తెలుసా? లేఖనమును సెలవిస్తుంది, దేవుడు అభిషేకింపబడిన వాడిని ముట్టకూడదని లేఖనము సెలవిస్తుంది. కాబట్టి నేను నిన్ను చంపి అపరిశుద్ధుడు కాకూడదని నువ్వు దొరికినా కూడా నిన్ను చంపలేదు అని ఆ గుడ్డముకిచ్చి పంపించాడు అని చెప్పమన్నాడండి అన్నాడంట ఆ సైనికుడు. దెమ్మదిరిగిపోయింది, అవుట్. ఆ రోజుతో మానుకున్నాడు దావీదుని చంపడం. నా కుమారుడా దావీదా, రేయ్ దావీదా చెప్పండి ప్రభు అంటే, నిశ్చయముగా దేవుడు నీ పక్షాన ఉన్నాడు అన్నాడు. వావ్! ఇఫ్ యు ఆర్ ఎ హోలీ మ్యాన్, ఇఫ్ యు ప్రే ఎ హోలీ ప్రేయర్, ద లార్డ్ విల్ బీ విత్ యూ అండ్ లెట్ యువర్ ఎనిమీస్ నో దట్ ద లార్డ్ ఈజ్ విత్ యూ. ఆమేన్, ఆమేన్. నువ్వు పరిశుద్ధమైన ప్రార్థన చేయగలిగితే, ఫాదర్ ఐ ఫర్గివ్ మై ఎనిమీ, ఫాదర్ ఐ ఫర్గివ్ మై రిలేటివ్స్, ఫాదర్ ఐ ఫర్గివ్ మై బ్రదర్, ఫాదర్ ఐ ఫర్గివ్ మై సిస్టర్, ఫాదర్ ఐ ఫర్గివ్ మై ఎనిమీస్ అని నువ్వు హోలీ ప్రేయర్ చేయగలిగితే, యువర్ ఎనిమీస్ విల్ నో దట్ ద లార్డ్ ఈజ్ విత్ యూ. శత్రువులకి తెలుస్తుంది నీతో ఎవరున్నారు. చెప్పాలి, నీతో ఎవరున్నారు? ఎవరి ప్రార్థనలు ఆలకించాడు దేవుడు? అపరిశుద్ధుల ప్రార్థన దేవుడు ఆలకించాడు. యా, యు నీడ్ టు ప్రే ఇన్ ఏ ప్రాపర్ వే. సో ఒకవేళ మన జీవితంలో ఇవన్నీ కూడా వెంటాడుతున్నాయా, శత్రుత్వాన్ని హృదయంలో పెట్టుకొని, కోపాన్ని హృదయంలో పెట్టుకొని, స్టిల్ యు వాంట్ టు ప్రే, స్టాప్ ప్రేయింగ్. పాపం పేతురు ఎక్కడో మీటింగ్కి వెళ్ళి ఆఫరింగ్ తెచ్చాడు యేసు ప్రభు కొరకు. ప్రభా 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 ఆఫరింగ్ ప్రభా అని వచ్చాడు, పట్టుకున్నాడు. అతనికి పీస్ లేదు. నాకు వద్దురా అన్నాడు. ఏ అంటే, పోయి మీ తమ్ముడితో సమాధానపడి రాన్. ప్రభా ఇందాకే క్షమించాను ప్రభా, మళ్ళీ ఇరిటేట్ చేస్తున్నా, మళ్ళీ పో అన్నాడు. పోయి సమాధానపడ్డాడు. అప్పుడు ఆఫరింగ్ తీసుకున్నాడు. దట్స్ అ హోలీ ఆఫరింగ్. ఆమెన్, 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 ఆమెన్. ఇంకోటి ఫైనల్, ఐ థింక్ ఇట్స్ 6. గాడ్ వోంట్ హియర్ గాడ్లెస్ ప్రేయర్స్. దేవుడు ఏ ప్రార్థనలు వినడంటే, పరిశుద్ధాత్ముని ఇన్వాల్వ్ చేయకపోయినా, యేసయ్యని ఇన్వాల్వ్ చేయకపోయినా నీ ప్రార్థన తండ్రి వినడు. If you are not involving Jesus, if you are not involving the Holy Spirit into your prayers, and Father won't hear your prayers. ఎంతమందికి అర్థమవుతుంది? చాలా మంది ఒకటే అంటారు, ప్రభా 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 కాచి కాపాడు కాచి కాపాడు కాచి కాపాడు కాల్ చేసి కాపాడు కాల్ చేసి కాపాడు. మంత్రాలే మంత్రాలే మంత్రాలన్నీ వినపడతాయి. మనం చేసేది అసలేమాడు గడగడ 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 గడగడ. ప్రభా ప్రభా ఎవరా ప్రభు?
ప్రభా 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 ప్రభా. ఇఫ్ యూ డోంట్ ఇన్వాల్వ్ గాడ్ ఇన్ యువర్ ప్రేయర్స్, దేవుడు నీ ప్రార్థన చెప్పాలి వినడు.